ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 3వ అధ్యాయపు సారాన్ని వివరించేటటువంటి శ్రీ యామునాచార్య స్వామి ఏమేమి ఈ అధ్యాయంలో భగవానుడు చెప్పాడు అనే దాని గురించి తెలియచేస్తూ, అసక్తా లోకరక్షాయై గుణేష్వారోప్యకర్తృతా సర్వేశ్వరేవాన్యస్య ఉక్తా తృతీయే కర్మకార్యత. తృతీయే కర్మకార్యత ఉక్త. 3వ అధ్యాయంలో మనకి విధించినటువంటి పనులను చేయుట మన బాధ్యత అని భగవానుడు చెప్పాను. ఎట్లా చేయుట? అసక్త. మొదట దాని యందు నీకు ఇది నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, నా వల్లనే జరుగుతోంది ఇది అనే భావన తొలగాలి. అయితే అవి లేకపోతే పని ఎట్లా చేయగలుగుతాము? లోకరక్షాయి. నిన్ను చూసి 10 మంది అనువర్తించాలని అనుకుంటారు కనుక వాళ్ళు పాడైపోకుండా ఉండడం కోసమని నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది లోక సంగ్రహము అని చెప్పాడు భగవానుడు. సంగ్రహము అంటే లోకాన్ని మంచి మార్గంలోకి తెచ్చి ఉంచుట. లోకరక్ష, దానికోసం నువ్వు కర్మ చేయవలే, నీ బాధ్యతని నెరవేర్చవలే. అయితే దానివల్ల ఫలితాలు వస్తే ఏం చేయాలి? నువ్వు వద్దనుకుంటున్నావు కదా, అవును, కానీ వస్తాయి కదా, వస్తాయి. అప్పుడు వాటిని వదిలివేయవలే. ఎటు? ఎవరు తీసుకుంటారు? దాన్ని స్వీకరించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నీకు పైనుండేటటువంటి ప్రకృతి యొక్క గుణముల యొక్క సమాహారమైనటువంటి గుణములు కలిగినటువంటి ప్రకృతి ఎందైనా వదిలిపెట్టేయి, దేహమునందు వదిలేయి. గుణేషు కర్తృత ఆరోప్య. ఇటు ప్రకృతి మీదైనా వదలచ్చు, అది తన పని తాను చేసుకుంటోంది అనేనా నువ్వు అనుకోవచ్చు. లేదా చాలా కష్టం అండి, అంతకంటే జ్ఞానం కలిగిన, అంతకంటే శక్తి కలిగిన, నిన్ను కూడా నడిపే నేను వెంట ఉన్నాను కనుక నాయందేనా బాధ్యతని ఆపు, అట్టే పెట్టు. సర్వేశ్వరేవా. ఇటు భగవంతుడి మీదైనా పెట్టచ్చు, అటు ప్రకృతి మీదైనా పెట్టవచ్చును, నీ మీద పెట్టుకోకుండా ఉండే చాలును అనే విషయాన్ని ఈ 3వ అధ్యాయంలో భగవానుడు ఉపదేశించెను సుమా. చిన్న శ్లోకంలో మనం పొద్దున్న 2-3 గంటల సేపు పట్టిన కుస్తీల సారానంతటిని చక్కగా చెప్పేశారు మహానుభావులు యామునాచార్య స్వామి. ఒక్కొక్క అధ్యాయానికి అట్లా ఒక్కొక్క శ్లోకాన్ని వారు ఇచ్చారన్నమాట. దానికి గీతార్థ సంగ్రహము అని పేరు పెట్టారు. ఇది విన్నాడు అర్జునుడు, అంటే తెలిసినట్టే మొహం పెట్టాడు. 3వ అధ్యాయం చివరికి వచ్చిన తర్వాత నాయన చాలా ప్రమాదకరమైనది, ప్రధానమైనటువంటి శత్రువు కోరిక సుమా, కామము అని చెప్పాడు. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ కామము, కోరిక అనే ఈ తీవ్రమైనటువంటి శక్తి కలిగిన శత్రువుని దాన్ని సంహరించి పారై తల తీసేయి అన్నాడు. అదే ఎదురుకుండా నిలబడ్డట్టు, మన చేతిలో పెద్ద కత్తి ఉన్నట్టు దాన్ని టక్కమని కొట్టేసేటట్టును. అంటే ఈ కోరికలు పోవాలనే ఉంటుంది మనకందరికీ, కానీ పోతాయా? చాలా కష్టం. ఎందుకని? ఇవి మన యొక్క శరీరానికి లోపలి పొరల్లో దాకా వెళ్ళిపోయి అలా ఇంకిపోయి అవి మనతో చేరిపోయాయి, జీన్స్లో కలిసిపోయాయి అంటుంటారు చూడండి, అలా వెళ్ళిపోయాయి అన్నమాట. రాళ్ళని మనం ఎక్కడైనా ఒక చోట పోసి ఫిల్టర్ చేస్తే మొట్టమొదట పై ఉండేటటువంటి గట్టి రాళ్ళన్నీ పక్కకు వచ్చేస్తాయి. కొంచెం మెత్తగా ఉండేటటువంటి ఇసుక లాంటిది కిందకి దిగుతుందండి. అంతకంటే ఇంకా కొంచెం మెత్తగా ఉండేటటువంటి ఆ చాలా ఫైన్ మట్టి లాంటిది మరికొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. అలాగా మన ఈ శరీరంతో గతంలో చేసినటువంటి రకరకాల అనుభవాల వల్ల ఏర్పడ్డ
వాసనల యొక్క ప్రభావం మన మీద ఎన్నెన్ని స్థాయిలలో ఉన్నది అనేది చెబుతూ, మన ఇంద్రియాల మీద ఉంటుంది ముందర. కనుకనే ఒక వస్తువును చూడగానే ఇంద్రియాలు చాలా బాగుందండి అని అనిపిస్తుంది. ఇది బాగుందని నీకు ఎందుకు అనిపించింది అంటే, గతంలో దీనితోటి నీకుండే అనుభవాన్ని పురస్కరించుకుని ఆ ఇంద్రియాలు, అవునండి ఇదివరకు మేము దాన్ని తిన్నప్పుడు భలే బాగుంటుందండి, ఎంత మెత్తగా ఉందనుకుంటున్నారు, ఎంత తీయగా ఉందనుకుంటున్నారు, అబ్బా అలా అసలు తింటుంటే అసలు తింటున్నట్టే తెలియకుండా అలా లోపలికి పోతుంది. ఇదివరకు నీకు ఆ ఇంద్రియానికి ఆ వస్తువుకి ఉండే సంబంధాన్ని బట్టి ఆ అనుభవం నీకు లోపల ఉంది. అది ఇంద్రియాల స్థాయిలో ఉండేది. లేదు, మన ఇంద్రియాన్ని బలవంతంగా మూసేసి పెట్టేశాము మనస్సు. దీని వెనక ఉండేటటువంటి రెండవ లెవెల్ మనస్సు. ఇక్కడి నుంచి నువ్వు కడిగేసినా ఆ లోపల నుంచి మళ్ళీ అది పైకి తేగలదు. అక్కడి నుంచి వస్తాయి. ఈ కంప్యూటర్లు వాడే వాళ్ళకి తెలుస్తుందండి. ఎప్పుడైనా ఈ లెటర్స్ రాసుకునే వాళ్ళందరికీ ఈమెయిల్స్తో పాటు అవుట్లుక్ అని ఒక బాక్స్ కూడా వస్తుందండి వాళ్ళకి. అందులో లెటర్ రాసేసి పో అంటే పోతుంది అది. అయితే పోయి అది ఎక్కడ ఉంటుందంటే అవుట్ బాక్స్లో కూర్చుంటుందండి. అందులోంచి పో అంటే వెళ్ళిపోయి సెంట్ బాక్స్లో కూర్చుంటుందండి. అందులోంచి పో అంటే డిలీట్ బాక్స్లో కూర్చుంటుందండి. అందులోంచి కూడా పో అంటే ఇంకో బాక్స్లో కూర్చుంటుందండి. అక్కడి నుంచి కూడా మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు దాన్ని కావాలనుకుంటే. ఇలాగ ఒక లెవెల్లోంచి దాటి మరొక లెవెల్లో, అందులోంచి దాటి మరొక లెవెల్లో, అందులోంచి దాటి మరొక లెవెల్లో, ఇలా అది వెళ్ళి అక్కడక్కడ కూర్చుని ఓ పట్టాన పోవటానికి ఇష్టపడదండి. ఇంకా నువ్వు ఆ లోపల దాకా వెళ్ళి అక్కడి నుంచి కూడా పో అన్నావు అనుకో, నిజంగా పొమ్మంటావా, నిజంగా నేనంటే ఇష్టం లేదా, ఉండద్దా, మరొక్కసారి ఆలోచించుకో అంటే ఎక్కడైనా మళ్ళీ నువ్వు అయ్యయ్యో అనవసరంగా నేను పొమ్మన్నానయా, రా మళ్ళీ రా అంటావేమో అని ఆశ ఎక్కడో ఒక చోట కూర్చుంటుందన్నమాట. ఈ కోరికలని కలిగించే విషయాలు కూడా అట్లాంటివే. కోరికలకి ఆధారమైన విషయాలు కూడా అట్లాంటివే. నువ్వు ఇంద్రియాలని నువ్వు కడిగేసినా లోపల మనస్సులో ఉంటాయి. ఆ మనస్సులో అవి అప్పుడప్పుడు మళ్ళీ పైకి తెస్తూ ఉంటుంది. ఇది తిరిగి మళ్ళీ ఇంద్రియాన్ని వెళ్ళాయా, తీసుకో ఆ పండుని తినే శుభ్రంగాను, మరేం పర్వాలేదులే చాలా బాగుంటుంది అంటూ ఉంటుంది మనస్సు వెనకని. ఇంద్రియాన్ని నువ్వు కొంతకాలం కొన్ని ఏళ్ల పాటు దాన్ని నువ్వు సాధన చేసి దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే అప్పుడు అది మనస్సులో ఉండే రుచిని కొంత తగ్గిస్తుంది. మనస్సులో ఉండే రుచిని మరికొంతకాలం నువ్వు సాధన చేస్తే మనస్సు మీద ఉండేది కాస్త తుడిచిపెట్టుకుపోవచ్చు. కానీ ఆ తర్వాత వెనకాతల బుద్ధిలో మరొక సంస్కారం ఉంటుంది. అక్కడి నుంచైనా అది మళ్ళీ ఏదో కాలంలో ఎప్పుడో పైకి వచ్చే అవకాశం ఉంది. మేము వదిలిపెట్టేసామండి, అప్పుడు మాకు పనసపళ్ళు అంటే భలే ఇష్టం అండి. కానీ ఈ పనసపళ్ళని వదిలేసి అప్పుడు 20 ఏళ్ళు తెలుసునండి. కొంతమంది అంటారు నేను సినిమా చూసేప్పటికి 25 ఏళ్ళు అయిందండి, తెలుసునా మీకు అంటే వీడి లోపల 20 ఏళ్ళ 5 ఏళ్ళ క్రితం నేను చూశాననే తెలుసును. వీడికి కళ్ళతోటి చూడడం వెళ్ళడం మానేశాడు తప్ప ఇదివరకు 25 ఏళ్ల క్రితం చూసిన జ్ఞాపకాలు అయితే ఫస్ట్ క్లాస్గా పక్కాగా లోపల ఉన్నాయి, వస్తుంటాయి. నేను 25 ఏళ్ల క్రితం చూస్తేనండి అసలు ఏం సినిమాలండి, అసలు అవి సినిమాలంటే అంటే వీడు వదిలేశాను చూడడం మానేశాను అనుకున్నాడు. కానీ మహన్లే మనసు చూస్తోంది సినిమా. ఇంకో కొన్ని ఏళ్ల పాటు దాన్ని దూరంగా అట్టే పెట్టగలిగితే లోపల కూడా ఆలోచన పోతే మనస్సు కూడా జ్ఞాపకం ఉండదు. అవును అదేమిటో తెలియదు రండి నాకు, అసలు ఆ విషయం వీడి జ్ఞాపకం రాదు ఎప్పుడు. కానీ రాత్రి పడుకున్నప్పుడు ఎప్పుడో టక్కమని కలలో ఓ సినిమా హాల్లోకి వెళ్ళినట్టు, అందులో పెద్ద స్టంట్ పిక్చర్ చూస్తున్నట్టు, వీడు కూడా దాంట్లో వడకాల్సి ఎగురుతున్నట్టు, లేకపోతే ఒక పెద్ద తోటలోకి వెళ్ళినట్టు, అద్భుతమైనటువంటి పనసపళ్ళ తోటలో వెళ్ళి టక్కన పనసకాయ కోసుకుని అదో తినబోతున్నట్టు అనిపిస్తుంది. ఇది మనస్సుని దాటిన తర్వాతనైనా బుద్ధి లోపల సంస్కార రూపంగా అది రికార్డ్ అయి ఉందన్నమాట. అది ఎప్పుడో వస్తుంది, ఏ కళలోనో వస్తుంది, మళ్ళీ వీడికి తత్ అనుభవాన్ని మళ్ళీ వీడి పైకి తెస్తుంది. అంటే ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే అన్నాడు క్రిందటి అధ్యాయంలో.
కదా ఇవన్నీ కూడా వీడిని రకరకాలుగా మోహపరిచే ప్రయత్నం చేస్తుంటాయా. మొట్టమొదటిది ఫస్ట్ శరీరమే కనుక శరీరాన్ని ముందర కంట్రోల్లో అట్టెపెట్టు. ఇక్కడి నుంచి ఆరంభం చెయ్యాలి. ఏది చెయ్యాలన్నా అక్కడి నుంచి ప్రారంభించి క్రమంగా చేసినటువంటి సాధన 1 రోజు 2 రోజులు చాలదు. బహుశా కొన్ని ఏండ్ల పాటు, కొన్ని జన్మల పాటు, కొన్ని యుగాల పాటు చేస్తే దానివల్ల ఏమో ఆ లోపల బుద్ధిలో ఉండేటటువంటి వాసనలు ఏ కాస్తైనా చెరిగే అవకాశం ఉంది. చెరుగుతాయి కాదు, చెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. అంచేత మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని నువ్వు స్వాధీనంలో పెట్టుకుని తగినటువంటి కృత్యాలని చేస్తూ వాటి వల్ల ఏమైనా లభించినా వాటిని నువ్వు పెద్దగా పట్టించుకోకుండా ఇది నా బాధ్యత అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలయ్యా. కనుక ఏదో వీడిని చంపేస్తా, వాడిని చంపేస్తా, వీళ్ళంతా పోతారు, వాళ్ళంతా పోతారు, ఎందుకు నీకు ఈ రకమైనటువంటి ఆలోచన? చేయటం నీ బాధ్యత, చెయ్యి అన్నట్టుగా స్వామి చెప్పాడు 3వ అధ్యాయంలో చివరికి వచ్చేటప్పటికి. అర్జునుడు మొహం చూశాడు. కొంచెం అనుభవం కలిగినటువంటి గురువు గారికి శిష్యుణ్ణి చూస్తే, శిష్యుడు మొహం చూస్తే వాడికి అర్థమైందో లేదో తెలుస్తూ ఉంటుందండి. అర్జునుడు మొహం కేసి చూశాడు. పాపం కృష్ణుడు అయ్యి ఉంటుంది. అంటే ఏమిటో నన్ను మభ్యపెట్టడానికి ఏదో చెబుతున్నట్టున్నాడు అన్నట్టు అనిపించింది ఆయనకి. అంటే నిజానికి నిన్ను మభ్యపెట్టడం కోసమే ఏదో చెబుతున్నానని అనుకుంటున్నావేమో అర్జున. కాదు సుమా, ఇది చేయాల్సిన క్రమము. ఇది నీకు నాకు కాదయా, సకల జీవరాశికి కూడా చేయాల్సిన క్రమం ఇదే. ఎప్పటి నుంచి ఆరంభం ఇది ఇలాగ చేయడం అంటే ఎప్పటి నుంచో ఆరంభమైంది అని ఇతని కోసం కొత్తగా కల్పించినది కాదు అనే విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇప్పుడు కృష్ణుడికి. ఎందుకంటే ఆయన మొహంలో ఏదో నన్ను బాగానే చేస్తున్నావులే అన్నట్టు అనిపించింది. బాబా ఆయన మొహం చూస్తే అలా అనిపించి ఉంటుంది ఈయనకి. 4వ అధ్యాయాన్ని ప్రారంభం చేశాడు స్వామి. ఇది నీకోసం ప్రారంభిస్తుందని అనుకుంటున్నావేమో, కాదు కాదు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఇది అవ్యయమైన యోగము. ఇప్పుడు మనం చేసేటటువంటిది ఏదో ఒకనాడు ఉండి ఒకనాడు పోయేది, ఒకనాడు చేయాల్సింది కాదయా. ఇది ఎప్పుడు చేయాల్సిన క్రమమే ఇది. ఈవేళ నేను నీకోసం చెప్పటలేదు, ఇది నేను ఎప్పుడో మొట్టమొదటి సూర్యుడికి చెప్పా. ఎవరు? నేనే సూర్యుడికి చెప్పాను గతంలో. అంటే సూర్యుడికి వివస్వాన్ అని పేరండి. ఆయన యొక్క కుమారుడు మనువు, ఆయన పేరు వైవస్వతుడు అయింది. మనమంతా కూడా ఈ వైవస్వత మనువు కాలంలో ప్రస్తుతం ఉన్నాం. ఈ వైవస్వత మనువు కాలం ఆరంభమయ్యి ఇప్పటికీ 27 చతుర్యుగాల కాలం గడిచింది. 28వ చతుర్యుగంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఒక చతుర్యుగము అంటే 43,20,000 సంవత్సరాల కాలం అని. ఒక చతుర్యుగం అని అంటే 43,20,000 సంవత్సరాల కాలం. ఈ కాలం ఇలాంటిది 27 గడిచిపోయాయి. 28వ చతుర్యుగం ఆరంభమయ్యి కలియుగంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అంటే ఇందులో కృతయుగం గడిచిపోయింది, త్రేతా గడిచింది, ద్వాపరం గడిచింది, కలియుగంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ కలియుగంలో 5,111 సంవత్సరాల కాలం గడిచింది. ప్రస్తుతం మనం ఉండే టైం అది. ఇంకా సుమారుగా 4,28,000 సంవత్సరాల కాలం ఉందండి ఈ చతుర్యుగం పూర్తి అవ్వడానికి. గడిస్తే 28వ సైకిల్ ఆఫ్ చతుర్యుగం పూర్తవుతుందన్నమాట. అప్పుడుండేవాడు సూర్యుడు. అంటే 27 చతుర్యుగాలకి పూర్వం ఉన్నవాడు సూర్యుడు. వివస్వాన్ అని ఆయనకి పేరు. నేను మొట్టమొదటి ఆయనకి చెప్పాను సుమా. ఇదే విషయాన్ని నేను ఆయనకి స్పష్టంగా ఉపదేశం చేశాను. ఆయన వాళ్ళ అబ్బాయికి చెప్పాడు. వివస్వాన్ మనవే ప్రాహ. ఆయన కొడుకు మనువు, ఆయన కొడుకు ఇక్ష్వాకు. ఇలాగ ఒక పరంపరగా అది ఒకరి నుంచి ఒకరికి, వారు వారి కుమారుడికి, వారు వారి శిష్యులకి, ఇలాగా కేవలం ఓరల్ ట్రెడిషన్ అని అంటుంటారు మనవాళ్ళు. దీన్ని ఓరల్ ట్రెడిషన్ అంటే ఇలాగ పుస్తకం తీసుకుని చెప్పడం కాదండి.
ఆయన గురువు గారు శిష్యుని కూర్చోబెట్టి, తండ్రి గారు తన పిల్లవాడిని కూర్చోబెట్టి ఒకసారి ఆయనకి చెబితే ఆయన 2 సార్లు దాన్ని అంటాడు. ఇలా అని వారు తమ మనస్సులో దాన్ని పెట్టుకుంటారు, కంఠస్థం చేస్తారన్నమాట. ఎంతెంత గ్రంథం ఉందో అంత గ్రంథాన్ని కంఠస్థం చేస్తారు. అట్లానే అది వారి మనస్సులో అలానే పెట్టుకుని ఉంటారు. మళ్ళీ వాడు పుస్తకం మీద ఆధారపడక్కర్లేదు, పుస్తకం చూస్తేనే వాళ్ళకి రావడం అనేది ఉండదన్నమాట. ఇది పద్ధతి. ఇలాంటి పద్ధతిలో అది అప్పటి నుంచి వస్తూ ఉండేది. కానీ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహు, ఇది చాలా కాలం ఇలా క్రమంలో వస్తూ ఉండేది. మహానుభావులైనటువంటి పెద్దలు దీన్ని జ్ఞాపకం పెట్టుకునేవారు, వాళ్ళకి చెప్తుండేవారు. అయితే చాలా కాలం అయిపోయింది కదా, ఇది నిన్న మొన్నటిదైతే పర్వాలేదు, మళ్ళీ వాళ్ళు కాస్త జ్ఞాపకం పెట్టుకుంటారు, మర్చిపోతే మళ్ళీ జ్ఞాపకం చేసుకుని చెబుతారు. కానీ ఇది కొన్ని 27 చతుర్యుగాల కాలం, అంటే 43.5 లక్షలు ఇంటూ 27 వేసుకోండి. అంటే ఎంత సంఖ్య వస్తుందో, ఎన్ని సున్నాలు పెట్టాలో తర్వాత మీరు ఆలోచించుకుని చెప్పండి. ఇంతకాలం గడిచేటప్పటికీ వార్తలు రకరకాలుగా మారిపోతుంటాయి కదండి. ఏదో ఒకటి చెబితే వాడు ఇంకొకటి చెబితే వాడు వీడు ఇలా టాటా వెళ్ళేటప్పటికి ఆ చివరికి ఇటుపక్క అటుపక్కకి ఇటుపక్కకి తిరిగిపోతుందన్నమాట. ఇది ఎంతో కాలం గడవడం చేత యోగ నష్ట. ఇదివరకు చక్కగా తెలుసుకునేవారు, చక్కగా ఆచరించగలిగేవారు కూడాను, ఏం లోపం ఉండేది కాదు. కానీ కాలం చాలా పెరిగిపోవడం చేత తెలుసుకున్నవాడు తక్కువైపోయారు. యోగం పోలే, కానీ ఇది నష్టప్రాయమైంది, కనిపించకుండా అయిపోయింది. ఎక్కడెక్కడో మూలల ఉండే మహానుభావులు ఎవరో వారి వరకు మాత్రమే చేసుకుంటూ ఉన్నారు తప్ప ఇది ప్రసిద్ధంగా అందరూ ఆచరించడానికి వీలయ్యేట్టుగా లేకుండా పోయిందా. ఎక్కువ మంది కలిసి ఆచరిస్తే అందరికీ తెలుస్తుంది. అది ఎక్కడో ఎవరో ఒకళ్ళు కూర్చుని ఏ ఆశ్రమాల్లోనో ఎక్కడో మూలల్లో కూర్చుని చేస్తుంటే అక్కడ వాడికి మాత్రమే తెలుస్తుంది తప్ప మిగతా వారికి అది తెలియదు. ఆ రకంగా ఇది ప్రస్తుతం ఈ కాలంలో కూడా అలాంటి ఆచరణ కలిగిన వారు లేకపోలేదు సుమా. ఎందుకంటే భీష్మాదులు ఉన్నారు ఇంకా అక్కడ, ఉన్నారు కానీ ఆల్మోస్ట్ పోయిందా అన్న స్థితిలోకి వచ్చింది. యోగ నష్టప్రాయమైనది. ఇది ఆ వేళ చెప్పిన వాడిని నేనే అంటే నాకైతే జ్ఞాపకం ఉంది స్పష్టంగా. విన్నవాడికి జ్ఞాపకం ఉన్నా లేకపోయినా కనీసం చెప్పిన వాడిని నాకైనా జ్ఞాపకం ఉంది కనుక ఇప్పుడు మళ్ళీ నీవు దాన్ని తెలుసుకుంటే మంచిది అని నాకు అనిపించడం చేత తిరిగి జ్ఞాపకం చేసుకుని నీకు నేను ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాను. సయేవ మయా అద్య ప్రోక్త. నేను చెప్పేది మళ్ళీ ఏదో కొత్త చెప్తున్నాను అననుకోకు. ఆనాడు ఉండే ఏ ఆచారధార అదే ఈనాడు కూడా మళ్ళీ నేను నీకు చెప్తున్నాను సుమా అని ఊరుకున్నాడు స్వామి. ఆ తర్వాత కలియుగం ఆరంభం అయిపోయిందంటే అప్పుడు కృష్ణావతారం అయిపోయింది. అంటే ఇంకా కలియుగం చివరి ప్రారంభం అయ్యే టైంకి వచ్చేస్తున్నారన్నమాట. 120 ఏండ్ల కాలం ఉన్నాడు స్వామి శ్రీకృష్ణుడు. అంటే 35 సుమారుగా ఏళ్ళు తీసేస్తే అంటే సుమారుగా 90 ఏళ్ళు వయస్సు కాస్త ఇటు అటులో ఉంటాడు. అర్జునుడు కూడా వయస్సు అదే. 90 ఏళ్ల కాలంలో యుద్ధానికి సిద్ధపడ్డారు. అంటే వాళ్ళ శక్తి ఎట్లాంటిదో ఇప్పుడు మనం ఊహించాలన్నమాట. ఇప్పుడు మనకి 25 ఏళ్ళు వచ్చేటప్పటికే ఈ కర్ర పట్టుకుని నడవాల్సినటువంటి దారుణ స్థితిలోకి ఇప్పుడు మనం వస్తున్నాం. కానీ 90 ఏళ్ల కాలంలో వాళ్ళు ఆ వేళ ఆ యుద్ధం చేసేటటువంటి స్థితిలో ఉన్నారు అని అంటే అప్పటి వాళ్ళ శక్తి అన్నమాట. వాళ్ళకి అన్నీ అలాగే ఉండేది. తిండి అలాగే ఉండేది, శక్తి అలానే ఉండేది, పనులు అలానే ఉండేది. ఇప్పుడు మనకి తిండి తినడం కూడా చేత కాదండి, మనకి అది కూడా లేదు. మనకి 6 నెలలు నాకంటే నువ్వు పెద్దవాడివి కదా కృష్ణ, సూర్యుడికి నేను చెప్పానంటావేమిటా? సూర్యుడు ఎప్పటివాడు, నువ్వెప్పటివాడివి? నాకంటే కొంచెం ముందు పుట్టిన వాడివి నువ్వు, ఆవేళ సూర్యుడికి చెప్పడమేమి అన్నట్టుగా అడిగాడు ఒక ప్రశ్న తమాషాగా అనిపిస్తుంది. అవరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాన్ ఇది. నీ జన్మ చూస్తే నిన్న కాక మొన్న ఉంది. సూర్యుడి జన్మ చూద్దామా 27 చతుర్యుగాల కాలానికి ముందుంది. అంటే దానికంటే నువ్వు చాలా తక్కువ వాడివి కదా, చిన్నవాడివి కదా, ఇప్పటివాడివి కదా. అప్పుడు ఆయనకి చెప్పానంటావేమిటా?
మా గోపాలాచార్య స్వామి చెప్తుండేవారు. ఎలా ఉందంటే, ఏమండి మా ముత్తాత గారికి మ్యారేజ్ నేనే సెటిల్ చేశానండి, వారికి నేనే దగ్గరుండి జరిపించాల్సమండి అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది ఆ మాట వినడానికి? ఏదో నవ్వులాటగా అనిపిస్తుంది కదా. అట్లాగా ఏమిటో సూర్యుడు 27 చిత్రయుగాలు ముందువాడు, ఆయనకి నేనే చెప్పాను, వాళ్ళ అబ్బాయికి ఆయన చెప్పాడు, ఆయనకి చెప్పాడు, నేను మళ్ళీ నీకు ఇప్పుడు చెప్తున్నాను అని అంటే ఏమిటో నమ్మాలా వద్దా అన్నట్టుగా అడిగాడు అర్జునుడు. మాట అట్లా అనిపిస్తోంది, కానీ దాని రహస్యం తెలిసినటువంటి మన పెద్దలు అలాగా తెలివి తక్కువగా అడిగేవాడు కాడు సుమా అర్జునుడు. శ్రీకృష్ణుడు గురించి అర్జునుడికి చాలా బాగా తెలుసు. ఒకసారి కాదు, ఎన్నోసార్లు ఆయనకు అనుభవం అయింది కృష్ణుడి విషయంలో. అంచేత అట్లాంటి తెలివి తక్కువ ప్రశ్నలు తాను వేయడు. ఎప్పుడైనా సమాధానం చూసుకుని ప్రశ్న ఏమిటి అనేది ఊహించాలి. ఉత్తరాత్ ప్రశ్న ఉన్నేయ అని ఒక రూల్ ఒకటి ఉందండి. ఎప్పుడైనా సమాధానం చెప్పినప్పుడు అందులో ఎన్ని ఆన్సర్స్ ఉంటాయో చూసుకుని ప్రశ్నలో కూడా అన్ని విభాగాలు ఉండి ఉంటాయి అనేది మనం ఊహించాలన్నమాట. శాస్త్రంలో శాస్త్రీయంగా ఉండేటువంటి నియమం పాటించే వాళ్ళకైతే ఇది ఉంటుంది. కఠ అని ఒక ఉపనిషత్తు ఉందండి. యముడికి నచికేతస్ అనే ఒక చిన్న పిల్లాడికి ఒక సంవాదం జరిగింది. నాన్నగారు పోరా నేను యముడికి ఇస్తా అన్నారు, ఊరికే నవ్వులాటకి. ఒకసారి ఆ పిల్లాడిని చూసి ఆ పిల్లాడు చాలా నిజంగా తీసేసుకున్నాడండి. హీ టుక్ ఇట్ టు ద హార్ట్, వెరీ సీరియస్లీ హీ టుక్ ఇట్ టు ద హార్ట్ అండ్ దెన్ స్టార్టెడ్ ఫర్ జస్ట్ గోయింగ్ టు ది యమలోక. నేరుగా యమలోకానికి వెళ్ళిపోయాడు. అయితే యముడు ఊళ్ళో లేడావేడ, ఆయన ఎక్కడో పై ఊళ్ళోకాలకే ఎక్కడికో ఆయన అఫీషియల్ పని మీద వెళ్ళాడండి. ఈ పిల్లాడు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. మామూలుగా ఊళ్ళోకి వచ్చే వాళ్ళకి ఎవరెవరు వస్తారు ఆ వేళ అనే లిస్ట్ ఉంటుందండి వాళ్ళ దగ్గర ఎప్పుడు. ఆ లిస్టులో చూశారు ఈయన్ని, ఎక్కడ ఈయన పేరు కనిపించలేదు. ఈయన పేరు లేని వ్యక్తి అతిథి అంటారండి. అతను ఏదో చెప్పి వస్తే ఆ వ్యక్తి అభ్యాగతుడు అని అంటారు. చెప్పకుండా టక్కమ అలా ఊరి పడ్డాడు అనుకోండి ఆకాశంలోంచి, అతిథి అని అంటారన్నమాట అలాంటి వ్యక్తిని. ఈ పిల్లాడు చూస్తే అతిథిలా వచ్చాడు తప్ప మరో రకంగా రాలేదు. సరే ఏం చేద్దాం, పోనీ ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఈ సెల్లోనో ఆ సెల్లోనో పెట్టడానికి వీలు లేదు, ఎందుకంటే అతిథి కనుక. అబ్బాయి రాబోయే కాస్త కాఫీ తాగుతావా, ఏమిటి కాస్త మంచినీళ్ళు కావాలా అని అడిగారు. ముందర యముడు ఎక్కడున్నాడు చెప్పండి నాకు అని అడిగాడు పిల్లాడు. అంటే యముడు అంటే ఎవరు అనుకుంటున్నావా, ఈ ఊరికి రాజుగారయ్యా, అంత తక్కువ దర్శనం ఇస్తారా ఏమిటి, ఆయన పై ఊరికి వెళ్ళాడు 3 రోజులు అయితే కానీ రాడు, నో ప్రాబ్లం, 3 రోజులు నేను తినేది ఏం లేదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని సేవించుకున్నాక ఆయన ఏమైనా ఇది చెయ్యి అది చెయ్యి అని అంటే చేయడమే తప్ప అప్పటిదాకా నేను వచ్చింది ఆయనతో పని కోసం, ఇక ఆయనతోటే ముందు మాట్లాడతాను, మీ ఆతిథ్యానికి సంతోషం అన్నాడు. కూర్చున్నాడు అంతే. తిండి లేదు, నీరు లేదు, నిద్ర లేదు, అలా ఉండిపోయింది. 3 రోజులు అలా ఉండిపోయిన తర్వాత యమధర్మరాజు గారు వచ్చారు. రాగానే వీళ్ళంతా ఉరుకులు పరుగులు వేసుకుంటూ చెప్పారయ్యా అలా వచ్చాడండి పిల్లాడు. ఆయన వచ్చి 3 రోజులు అవసరం లేకుండా ఉన్నావు కనుక నీకు 3 వరాలు ఇస్తాను కోరుకోవయా అన్నాడు. సరే, ఆ 3 వరాలు పిల్లాడు కోరుకున్నాడు అనుకోండి. నాన్నగారికి బాగుండాలి, ఎప్పుడు ఇట్లాంటి యముడికి ఇస్తాను పో అలాంటి మాటలు ఆడకూడదు ఎప్పుడును. లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా చక్కటి లాభాలు పొందడానికి వీలయ్యే ఏం పని చేయొచ్చు. 2 ప్రశ్నలు అడిగేసాయండి. సంతోషం వేసింది యమరాజు గారికి. 3వ ప్రశ్న అడిగాడు, ఏమండి ఏమిటో లోకంలో కొంతమంది ఈ జీవుడు అనేవాడు ఉన్నాడంటారు కొందరు, లేదంటారు కొందరు, దీని గురించినటువంటి వాస్తవం ఏమిటో నాకు స్పష్టం చేయాల్సింది అని అడిగాడు ఒక ప్రశ్న. కానీ దానికి యమధర్మరాజు గారు సమాధానం చెబుతూ అనేక విశేషాలు చెప్తాడు. ప్రశ్న ఒక్కటే అన్నట్టు అనిపిస్తుంది, అయ్యా ఉందా లేదా, అస్థిత్యేకే నాయమస్థితి చేకే, నాకు దీని గురించి చెప్పాల్సింది అని అడిగాడు ఆయన. సమాధానంలో ఆయన దేవుడెవడు, జీవుడెవడు, ఈ జీవుడు అక్కడికి వెళ్ళడానికి సాధనం ఏమిటి, ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు, మొత్తం ఇవన్నీ చెప్పేసేయండి. అంటే ప్రశ్నలో అవి మనకు కనిపించకపోయినా
గురువు గారు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి బహుశా ప్రశ్నలో కూడా కొన్ని ఉండి ఉంటాయి అనేది మన వాళ్ళు ఊహిస్తారన్నమాట. ఇక్కడ అర్జునుడు, ఏమిటయ్యా నీ జన్మ చూస్తే నిన్న మొన్నటిది, సూర్యుడి జన్మ చూస్తే అప్పుడెప్పుడో ఉండేది, నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటి, నాకు దీని గురించి స్పష్టం చెయ్యి అని అడిగాడు. సమాధానం కృష్ణుడు చెప్పాడు. ఒక సమాధానం కాదు, 6 సమాధానాలు చెప్పాడండి శ్రీకృష్ణుడు. అంటే అర్జునుడు అడిగిన ప్రశ్నలోనే 6 ప్రశ్నలున్నాయి అన్నమాట. సమాధానాలు మనం చూస్తే అప్పుడు ప్రశ్న మనకు తెలుస్తుంది. ఏమిటి మొట్టమొదట అడిగిన ప్రశ్న? కృష్ణ, నువ్వు నిన్న కాక మొన్న పుట్టావు కదా, మరి సూర్యుడికి కూడా నువ్వు చెప్పానని అంటున్నావు కనుక నీకు అన్నీ తెలుస్తాయి, నువ్వు సర్వజ్ఞుడివి. మాలాగా నీకు జ్ఞానం మూసుకుపోవడం అనేది ఉండదు ఎప్పుడు, నువ్వు ఎక్కడున్నా సరే. అంటే మన సూర్యుడికి చెప్పావంటే అప్పుడు కూడా నువ్వు ఉన్నావా? అప్పుడు ఉన్నావంటే అప్పుడు కూడా నువ్వు పుట్టావా? అప్పుడు కూడా పుడితే నీకు పుట్టుకలు ఉన్నాయా? అంటే సూర్యుడి సమయంలోనూ నువ్వు పుట్టి ఉండాలి, అప్పుడు కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళిపోయి ఉండాలి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈవేళ అంటే ఇంకా మధ్యలో ఎప్పుడైనా వచ్చావా? అంటే నీకు కూడా అనేక జన్మలు, మాకంటే జన్మలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే మేము కర్మ చేసుకుంటాం కనుక దాన్ని అనుభవించడానికి 1, 2, 3 సవా లక్ష జన్మలు మేము ఎత్తుతున్నాం, ఈ చక్రాల్లో పడి కొట్టుకుంటున్నాం. వాట్ అబౌట్ యూ? నీకు జన్మలు ఉన్నాయా? అంటే నువ్వు జన్మించడం కూడా కరెక్టేనా? ఇది మొదటి ప్రశ్న. సమాధానం చెప్పి మనం చెప్పాలి. సమాధానం కృష్ణుడు ఏం చెప్పాడు మొట్టమొదట? బహూని మే వ్యతీతాని జన్మాని తవచ. అర్జున, నీకు జన్మ కరెక్టేనా? ఓ ఎస్. మరి నీ జన్మలాగే నా జన్మ కూడా. అర్జునుడి యొక్క జన్మని దృష్టాంతం చేసి తన జన్మని నిరూపణ చేస్తున్నాడు ఆయన. నీకు ఎట్లాగైతే జన్మలు ఎన్నో ఉన్నాయో, నిన్ను బాగు చేయడం కోసం నేను కూడా అంతకంటే ఎక్కువ జన్మలు ఎత్తుతానయ్యా బాబు. మనకి జన్మలు లిమిటెడ్ అండి, భగవంతుడికి జన్మలు లిమిట్లెస్. ఆయనకి లిమిట్ లేదండి. ఎందుకంటే మన జన్మలు కర్మతోడు వస్తాయి, ఆయన జన్మలు కర్మ వల్ల రావు, కృపతోటి వస్తాయి. అంటే కృపకి సీమ అనేది లేదు, హద్దు అనేది లేదు కనుక ఆయన జన్మలకు కూడా హద్దు లేదు. ఎన్ని జన్మలు ఎత్తాడండి పాపం ఆయన. మన ఆళ్వార్లు భగవంతుడి జన్మను తలుచుకుని అలాగే స్పృహ తప్పి పడిపోతారు. ఏమిటంటే నీకెందుకయ్యా జన్మలు, ఎన్నిన్న యోనియుమాయి పిరందాయి ఈమయోర్ తలైవార్. మేమంటే ఏదో ఈ పాడు శరీరాల్లోకి వచ్చి ఈ మురికి కూపాల్లో కింద మీద పడి తేలుతుండాల్సినటువంటి అవసరం వచ్చింది. నీకేమైందా? నువ్వెందుకయ్యా రావడం? నువ్వు అక్కడ కూర్చుని వీళ్ళందరూ పైకి వచ్చేగాక ఒక్క మాట అనుకుంటే చాలు కదా. మరి నువ్వెందుకు ఈ లోకంలోకి దిగి రావడం? మాలాగా నడిచి రాముడైనప్పుడు ఎక్కడ పుట్టావు, ఎక్కడ నడిచావు, ఎక్కడెక్కడికి వెళ్ళావు? ఆ అడవిలో రాళ్ళ, రప్పల, ముళ్ళ, పుల్లు, ముళ్ళు, కళ్ళు, అందులో 1, 2 ఎన్నున్నాయి? వీటన్నిటినీ తొక్కుకుంటూ పాపం కాళ్ళకి పాదుకలు ఉన్నాయో లేవో కూడా తెలియదే. ఆ ఉన్నవేవరో బహుశా భరతుడు కాస్త పట్టు వెళ్ళిపోయి ఉంటాడు. పాప ఆ కాళ్ళల్లో ఎంత రక్తం కారిందో, ఎంత కష్టపడ్డావో తండ్రి, ఏం అవసరం అయ్యా నీకు? ఏడుపు. పాపం సీతమ్మకి ఎంత కష్టం. కృష్ణావతారంలో సుఖపడ్డా పోనీ? ఏదో కాస్త తన వల్ల వచ్చింది వాళ్ళందరికీ చక్కటి ఆ ఆవులు, అవి ఇచ్చే పాలు, అవి ఇచ్చే పెరుగులు, వెన్న, నెయ్యి, ఇవన్నీ తన వల్ల వచ్చాయి, వాళ్ళ వల్ల కాదు వచ్చింది. తన వల్ల వచ్చాయి కదా, పోనీ తను కాస్త రుచి తీద్దాం అని వెళ్ళి పట్టుకుంటే రోటికి కట్టేవాళ్ళు కొందరు, మొట్టేవాళ్ళు కొందరు, కొట్టేవాళ్ళు కొందరు, తిట్టేవాళ్ళు కొందరు, నువ్వా అనేవాళ్ళు కొందరు. ఏం అవసరం ఆయనకి? ఇది అవసరమా? ఎక్కడ ఉండాల్సిన వాడైనా ఎందుకై ఎన్నిన్న యోనియుమాయి పిరందాయి. నేను మనిషివా అయి పుట్టావా? జంతువువై పుట్టావా? చేపవై పుట్టావా? పందివై పుట్టావా? అదేమో మనిషో జంతువో తెలియని నరసింహమై పుట్టావా? ఏమిటయ్యా తండ్రి నీకు ఎందుకు ఈ అవసరమేమి? తలుచుకుంటే పాపం ఆళ్వారికి పిరందవారం, వళందవారం అంటారు. వారు ఒక దివ్య ప్రబంధంలో నమ్మాళ్వార్ అనేటటువంటి మహానుభావులు. ఒకసారి దేవుడు పుట్టాడు, అవసరం లేదు. ఇప్పుడు మనం అంటే కర్మ వల్ల
9 నెలలలో, కొంతమంది అప్పుడప్పుడు అర్జెంటుగా పుట్టాలనిపించి 8 నెలలకో, కొందరు ఇంకా అర్జెంటుగా పుట్టాలనిపించి 7 నెలలకో టక్కమని పుట్టేస్తూ ఉంటారు. బుద్ధిమంతులైన కొంతమంది అప్పుడెప్పుడు ఎందుకండి పాడు లోకంలో, కానీ కొందరు 10 నెలలు 11 నెలలు ఉంటాడు. రాముడు లాంటి వాడు 12 నెలలు ఉన్నారు. ఇంకా ఉన్నారండి హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు 10,000 సంవత్సరాల కాలం గర్భవాసం చేస్తూ ఉన్న వాళ్ళు కూడా మా అనుభవం లేకపోలే. వీళ్ళకంటే అవసరం నీకేం అవసరమా? తతస్థ ద్వాదశే మాసే అంటూ 12 నెలల కాలం గర్భంలో పడి ఉండాల్సినటువంటి అవసరం నీకేమొచ్చే? కృష్ణావతారంలో జైల్లో పుట్టడమా? అన్యాయమయ్యా. ఎంత లేని వాళ్ళైనా, ఎంత బీదవాళ్ళైనా పిల్లాడు పుట్టాడంటే కనీసం తోరణమైనా కట్టుకుంటారు. ఏదో కంచం తీసుకుని గరిటితోటైనా టంగ్ 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 అని కాసే బాజలు వాయించుకుంటాను, ఏదో మంగళహారతి అన్నట్టుగా. నువ్వు పుట్టడం కూడా ఎవరికి తెలియడానికి వీలేదు. ఒళిత్తు వళరా అంటారండి ఆళ్వారు. ఏమన్నా సీక్రెట్, రహస్యంగా పెరగాల్సినటువంటి దౌర్భాగ్యపు స్థితి నీకెందుక? ఎందుకు వచ్చింది నీకు? అదే రాత్రి పుట్టావా? అదే రాత్రి దాటావా నదిని? అదే రాత్రి మరొకావిడ దగ్గరికి చేరావా? అక్కడ కూడా రహస్యంగా ఉన్నాడని చెప్పడానికి వీళ్ళే, పుట్టాడు అనడానికి వీళ్ళే, పెరుగుతున్నాడు అనడానికి వీళ్ళే, కౌన్సిల్ వచ్చి ఏదో చేసేస్తాడేమో అని భయం. అవసరమా నీకు ఇలాంటివి? తలుచుకుంటే మనకంటే ఇది సరదాగా ఉందండి. ఓహో అవునండి భగవంతుడు అంతే కదండి అని ఓ నవ్వు నవ్వేసి మనం ఊరుకుంటాం మనం. కానీ పాపం ఆళ్ళవారికి ఇది తలుచుకుంటే 6 నెలల పాటు స్పృహ తప్పి పడిపోయారు. 6 నెలలు ఎందుకు నీకు కష్టాలు పడుతున్నావా? మళ్ళీ లేచి ఏమండి ఎక్కడున్నాము అంటే మళ్ళీ మీరు పుట్టడం చెప్తున్నారండి అంటే మళ్ళీ పడిపోతారేమో అని, లేదు లేదండి పెరుగుతున్నాడండి అన్నట్టండి. అయ్యయ్యో వళందవారు అని మళ్ళీ ఇంకో 6 నెలలు పడిపోయారండి. మళ్ళీ ఎందుకు పెరగడం ఏమిటయ్యా? నువ్వు ఏం పెరుగుడిది? అవసరమా నీకు ఇట్లా పెరగడం? వామనుడై అడుక్కోవడమా? అన్యాయం. సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని గుండెల్లో దాచుకుని ఇంకోటి తిరిగి చెయ్యి సాచి దేహి అని అడుక్కోవాల్సినటువంటి కర్మ ఎందుకండి ఆయనకి? పోనీ ఆ పెరిగేది కూడా మామూలుగా మళ్ళాంటి వాడితో క్రమపద్ధతిలో పెరుగుతామండి. కానీ ఆయన ఇప్పుడిప్పుడు అలా చేతిలో ధార పడుతూనే ఉంది. ఆకాశం తెత్తి దిగిపోయి ఒక్కసారి అలా పెరిగిపోతే ఆ శరీరానికి ఎంత క్లేశం ఏర్పడుతుందో కదా, ఎంత దుఃఖం కలుగుతుందో కదా. ఎందుకు నీకు ఇట్లాంటి పెరుగుదల అవసరమా? తలుచుకుంటే నమ్మాళ్ళవారు లాంటి మహనీయులకి శోకం ఆగదు. భగవంతుడి యొక్క వైభవం తెలుసును కనుక వాళ్ళు ఆ భగవంతుడు ఇలా పుట్టడాన్ని తలుచుకుని బాధపడతారు. భగవంతుడు దయ కలవాడు కనుక తనకు కలిగే ఆ క్లేశాన్ని లెక్క చేయడు. ఏదో రకం మీరు బాగుపడితే చాలునర్రా అంటూ ఆయన వస్తాడు. ఒక ఊళ్ళో దొంగ ఉన్నాడని తెలిస్తే, చాలా తీవ్రమైనటువంటి దొంగ అనుకోండి, వాడు ఎంతకాలం ప్రయత్నం చేసినా దొరకటంలా, అలాంటి వాడు ఏదో ఒక ఊళ్ళో ఉన్నాడు అని తెలిసిందనుకోండి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఏం చేస్తారు వాళ్ళప్పుడు? వెంటనే చాలా శక్తి కలిగినటువంటి సైనికులందరినీ కూడా సిద్ధం చేసుకుని ఆ ఊరికి మొత్తం చుట్టూ అన్ని వైపులా కాపలా కాసేసి మెల్లగా లోపల వచ్చి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. చూసారా? అట్లా ఎక్కడైనా ఒక చోట మనం పుడుతున్నామని తెలిస్తే మన్ని పట్టుకోవడానికి దేవుడు అన్ని వేషాలు వేసుకొస్తాడు. ఒకసారి ఒక వేషం కాదు, ఒక్కొక్కసారి అనేక అవతారాలు ఎత్తాడండి. ఎక్కడైనా అట్లాగా ఎత్తాడండి. సముద్రాన్ని చిలికిన వృత్తాంతం మీకు తెలుసునా? ఎన్ని అవతారాలు ఎత్తాడు చెప్పండి. అప్పుడు సముద్రాన్ని చిలకడానికి ఏదైనా ఒక అవతారం దేవుడు ఎత్తాడు. ఆ టైంలో ఏం అవతారం ఎత్తాడు? కూర్మ అవతారం ఎత్తాడు. ఎన్ని అవతారాలు? 1 అని మీ ఉద్దేశం కాదండి, లెక్క పెట్టండి, మేము చెప్తాం. అయ్యా మాకు ఎలాగ దీని ఏం చేయాలి అడిగారు దేవతలంతా వచ్చి. అయ్యా మందర పర్వతం తెచ్చుకోండి అయ్యా, సముద్రంలో వేయండి చిలకండి అన్నాడు ఆయన. అంటే నిజమే అని అంతా గబగబా ఉరుగులు పరుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పట్టుకుని సముద్రంలో బారేశారు. అది కాస్త శుభ్రంగా మునిగిపోయింది కిందకి. అయ్యో దేవుడు మళ్ళీ మునిగిపోయిందో అని వచ్చి మళ్ళీ గోల. మరి ఎవరా బుద్ధి ఉందా మీకు? ఓ ఇంత రాయి వేస్తే ఇసుక ఒక అణువు వేస్తే నీళ్ళలో మునిగిపోతుంది తెలియదా? అంత పర్వతాన్ని పట్టుకొచ్చి నీళ్ళు అలా వేస్తారా? దానికి ఏమైనా ముందర ఎలా నిలబడాలి అది అనేది ఆలోచించి వేయక్కర్లే. ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఏమిటారా మీరు అని పాపం తనే ఓ అవతారం ఎత్తాడు. తాబేలు పర్వతం కిందకి వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి తన వీపు మీద పెట్టుకుని పైకి పట్టుకొచ్చి నిలబెట్టాడు. బయలుదేరండి సార్
ఎలా చిలకాలి అని ఓ తాడు పట్టుకొచ్చారు. ఓ ఇంత గోను, ఇంత ఏంటి చాంతాడు ముక్క అంటే చాంతాడు పర్వతానికి తిప్పడానికి సరిపోతుందా అంటే, ఏమన్నా మీకు బుర్ర ఉందా లేదా? పర్వతాన్ని తిప్పాలంటే వాసుకుని తెచ్చుకోండి, అది మీకు తగును. వెళ్ళారు, వాసుకుని పట్టుకొచ్చారు. వాసుకుని పట్టుకొచ్చి దానికి తిప్పారు, దానికి ఇటు అటు శుభ్రంగా చుట్టారు. దేవతలు కొంచెం బుద్ధిమంతులండి, ఇప్పుడు తెలివైన వాళ్ళు. అంటే వీళ్ళన్నారు రాక్షసుల దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇద్దరిని కలపాలని బాబు దేవుడు ప్రయత్నం సముద్రాన్ని చిలకడానికి. ఎమర్రా రాక్షసులారా, మీరు వెళ్ళి తోక పట్టుకోండి, మేము తలని పట్టుకుంటాము అన్నారు. పాము తలలోంచి ఏమొస్తుందండి? విషం వస్తుంది. అది చిలుకుతుంటే విషం కక్కుతుందని తెలుసును. ఆ విషం నెత్తి మీద పడితే మేము ఎక్కడ వస్తామో అని వీళ్ళకి భయం. అంచేత వీళ్ళు తల పట్టుకోకూడదు, వీళ్ళు తోక పట్టుకోవాలి. కానీ ముందర తల పట్టుకోమంటే హ్యాట్ మేము తల ఎందుకు పట్టుకుంటామంటారేమో అని భయం. అందుకోసం మన వాళ్ళు ప్లాన్ వేశారు. రాక్షసులు మీరు తోక పట్టుకోండి, మేము తల పట్టుకుంటామన్నారు. వాళ్ళు అన్నారు, హాయ్ మమ్మల్ని మీరు అవమానపరుస్తున్నారు, మేము ఎంత వాళ్ళ రాక్షసులం అంటే మమ్మల్ని తోక పట్టుకోమనేది, మేము తలే పట్టుకుంటామన్నారు. సంతోషం, పట్టుకుంటారు. వాళ్ళు తల పట్టుకున్నారు, దేవతలు తోక పట్టుకున్నారు. అక్కడి నుంచి సర్ 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 తిప్పుదామని ప్రయత్నం చేసేది. ఆగద్దు పర్వతం, ఇటు అటు తిప్పుతుంటే అది మధ్యలో ఎలా ఆగేది? మళ్ళీ దేవుడి గురించి, దేవుడు పర్వతం ఆగట్లేదయా, ఏం చేయమంటావు? అవునరా, దానికి ఏదైనా కింద సపోర్ట్ కావద్దు. పాపం మళ్ళీ ఆయనే మరొక అవతారంలో అంతటా ఎత్తి ఆ పట్టిన నిలబెట్టినట్టు పర్వతం ఇటు అటు ఊగిపోకుండా నిలబెట్టాడు ఆయన. ఈసారి తిప్పుకొండరా. పర్వతానికి క్రింద ఒక అవతారం తాబేలు. ఇప్పుడు పర్వతం ఇటు అటు ఊగిపోకుండా వాతావరణం అంతా రెండవ అవతారం ఎత్తాడు ఆయన. సరే, పర్వతం నిలబడ్డది. పాముని చుట్టాడు. ఇటు వీళ్ళు అటు వాళ్ళు పట్టుకున్నారు. కాసేపు తిప్పేటప్పటికి వాళ్ళకి ఒంట్లో శక్తి కాస్త క్షీణించిపోయింది. మామూలు కవం ఆయట ఇలా తిప్పడానికి ఇలా. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడు, మాకు ఓపిక నశించిపోతున్నాయి. దేవతల్లో ఒక రూపం ఎత్తాడు, అసురుల్లో మరొక రూపం ఎత్తాడు. 4 రూపాలు అయ్యాయి ఇక్కడికి. ఇప్పుడు వీళ్ళకి మంచి శక్తి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా తిప్పడం ప్రారంభించారు. కానీ ఆ చుడుతుంటే చుట్టినటువంటి పాము నలిగిపోవడం ప్రారంభించింది. అయ్యో, ఇది కాస్త నలిగిపోతోంది. పాము తలలో ఒక రూపం, పాము తోకలో ఒక రూపం, పాము పొట్టలో మరొక రూపం, 3 రూపాలు అక్కడికి. ఇప్పటికి వీళ్ళల్లో శక్తి వచ్చింది, చుట్టినటువంటి పాముకు శక్తి వచ్చింది. ఇప్పుడు చెర 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 తిప్పడం ప్రారంభిస్తే ఆ పర్వతం కాస్త నలిగిపోవడం ప్రారంభించింది. అయ్యో, పర్వతం నలిగిపోతుంది. ఎప్పుడు మన బతుకు ఇంతేనే. ఎందుకంటే ఏం అడగాలో, ఎలా అడగాలో, ఏం గ్రహించాలో తెలియని బతుకులు కనుక ఎప్పుడెప్పుడు ఏ అవసరం అనిపిస్తుంటే అప్పుడు అలా వెళ్ళడం, అయ్యో నేను కావాలో అడుక్కుంటూ ఉండడం, అది పుచ్చుకుంటూ ఉండడం, మళ్ళీ అది ఖర్చు అయిపోతుంటే మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అడుక్కోవడం, ఇది బతుకు. అయ్యో మళ్ళీ పోతోందయా, పర్వతంలో మరొక రూపం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు తిప్పడం ప్రారంభించాడు. ఎన్ని రూపాయలు అయ్యాయండి ఇక్కడికి? ఎన్ని అవతారాలు? పర్వతం క్రింద ఒకటి, పర్వతంలో ఒకటి, పర్వతం చుట్టూ ఒకటి, దేవతల్లో ఒకటి, రాక్షసుల్లో ఒకటి, పాము తలలో ఒకటి, పాము తోకలో ఒకటి, పాము మధ్యలో ఒకటి, 8 రూపాయలు ఎత్తాడు ఒక్కసారి. ఇలా ఎన్నెన్ని రూపాయలు ఎత్తాడో ఎలాగైనా మన బాగు చేద్దాం. కానీ మనమంటే తెలివే, అన్ని రూపాయలు ఇస్తే ఇంకా ఈవేళ మనం ఇక్కడే ఉన్నామండి. చూసారండి, ఏ రూపం బారిని పడ్డా మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదండి. కానీ ఇలాంటి ఎన్నేసి రూపాయలు ఒక్కొక్కసారి ఎత్తుతున్నా మన నిక్షేపంలా ఉన్నామండి ఇక్కడంటే. ఎవడు తెలివైన వాడండి? ఆయన తెలివైన వాడా, మనం తెలివైన వాడమా? ఆయన చేసే ప్రయత్నాలని తప్పించుకుని మళ్ళీ మనం రాగలుగుతున్నామంటే ఆయనకంటే మించిన వాళ్ళం మనం. అయినా విసుగు విరామం లేని వ్యక్తి ఆయన. పుట్టడానికి ఆయనే తగును, తప్పించుకు తిరగడానికి మనమే తగును. ఇలా అవుతుందండి మన బతుకు కాస్త. కానీ ఈనాటి కూడా ఇంకా ఆయన ఆపలేదు. అందుకే ఆయన చెబుతూ, ఎన్ని జన్మలు ఎత్తావా దేవుడికి? అవతారాలు ఎన్నండి? కొంతమంది 10, కొంతమంది 22, కొంతమంది 24, కొంతమంది ఇంకో కొన్ని. కృష్ణుడిని అర్జునుడు నేరుగా అడిగాడు, ఎందుకు అనవసరంగా వీళ్ళని వాళ్ళని అడగడం? ఏమయ్యా ఎన్ని జన్మలు ఎత్తావా అని ఇప్పటికి చెప్పు అన్నాడు. బహూని మే వ్యతీతాని,
బహూని చాలా. ఊరుకున్నాడు. చాలా అంటే ఎలాగ చెప్పవయా, లెక్క చెప్పవయా అన్నాడు. అంటే తెలీదు. మరి నువ్వు సర్వజ్ఞుడివేనా, అన్నీ తెలిసిన వాడివేనా? అవును. మరిది చెప్పు. చాలా. చాలా కాదయా, ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల, ఇన్ని వేల, ఇన్ని వందల, ఇన్ని చెప్పు. తెలీదు. ఎందుకని? తెలియని దాన్ని తెలియదు అనుకోవడమే తెలివి అని అంటే. ఈ నేల మీద ఇసుక రేణువులు ఎన్నండి అని ఇన్ని అని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడిని పిచ్చోడు అని అంటారు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని, ఇన్ని అని ఎవడైనా అన్నాడంటే వాడిని కూడా పిచ్చోడు అని అంటారు. కారణమేమి? అవి ఇన్ని అని లెక్క పెట్టి చెప్పటానికి వీలు కానన్ని కనుక అవి ఎన్నో తెలియనన్ని అనుకుంటేనే తెలిసినట్టు లెక్క. అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమ విజానతాం అంటుంది ఉపనిషత్. ఎవడైతే నాకు నిజంగా ఆయన గురించి తెలియదు అని అంటాడో వాడే అన్ని తెలిసినవాడు. ఎవడైతే నాకు అబ్బా అన్ని తెలిసిపోయాయండి అంటాడో వాడు ఒక్క తెలివి తక్కువ వాడు. కారణమేమి? తెలియ తగినంత లేనివాడు కనుక. ఆయన ఇంత అనేది తెలియ తగనంత కనుక. సముద్రంలో నీటి బొట్లు ఎన్నండి అంటే తెలీదు. కరెక్ట్, నీకు 100 మార్కులు. అదే తెలియదంటే ఎలా ఇస్తారండి అంటే అంతే. తెలుసునన్నా అంటే వాడికి 0 మార్కులు ఇవ్వాలని అర్థం. తెలియ తగనన్ని అవి కనుక. అందుకే భగవంతుడు చెప్పాడు, నా జన్మలు ఎన్నో ఏమని చెప్తానయా, బహూని మే వ్యతీతాని, ఎన్నో గడిచిపోయాయి. కానీ తేడా ఉందయా నీకు నాకును. నీ జన్మ ఎట్లా వాస్తవమో నా జన్మ అట్లానే వాస్తవం. చాలామంది భగవంతుడి జన్మలు ఏదో తమాషా మాయ చేసినట్టుగా, ఏదో ఇంద్రజాలం వేసినట్టుగా, మెజిషియన్ ఏదో చూడండి అప్పుడప్పుడు ఇలా కరతిలా తిప్పితే ఏవో కొన్ని అక్కడ వస్తువులు వస్తుంటాయి. అట్లా భగవంతుడి జన్మలు కూడా ఏదో లేనివి ఉన్నట్టు కనిపిస్తాయి అని అంటుంటారు. కానీ అది వాస్తవం కాదు, అది తప్పు. నీ జన్మలు ఎంత కరెక్టో నా జన్మలు అంతే కరెక్ట్. ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కదా, ఒక దృష్టాంతం చూపించాలి కదా. అంచేత నీ జన్మ దృష్టాంతం, నా జన్మ అంతే కరెక్ట్. కానీ నీకు నాకు తేడా ఉంది. ఏమిటో తెలుస్తున్నది. నాకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏమేం చేశానో అన్నీ తెలుసును. నీకు నిన్న చేసింది కూడా తెలియదు, మధ్యాహ్నం చేసింది తెలియదు. మనకి ఇందాక 1 గంట క్రితం ఏం చేసాం జ్ఞాపకం ఉందా అంటే కొంచెం ఆలోచించాలి. అంటే మన బుద్ధి అంత గొప్పది. మనకి అన్నీ మర్చిపోతాం. నత్వం వేత్త, నీకేమీ తెలియదు. ఈ జన్మకి ముందు ఏం చేసావు నిన్నే తెలియకపోతే ముందు జన్మ ఏం తెలుస్తుందండి మనకి? ఆ ముందు జన్మ ఏం చేసావు అంటే తెలీదు, ఆ ముందు తెలీదు, మన ఏం తెలీదు. కానీ నాకు తెలుసు ఎన్నవ జన్మలో, ఎన్నవ యుగంలో, ఏ రోజు, ఏ సమయంలో, ఎక్కడెక్కడ, ఎలా ఏం చేశానో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ రికార్డెడ్ ఇన్ మై కంప్యూటర్. నాట్ ఓన్లీ మై యాక్టివిటీస్ బట్ ఆల్సో యువర్ యాక్టివిటీస్. నువ్వేం చేశావో కూడా నాకు తెలుసును, నేనేం చేశానో కూడా నాకు తెలుసును. అంచేత మొదటి ప్రశ్న అర్జునుడు అడిగినది ఏమిటన్నమాట, కృష్ణ నీ జన్మలు మా జన్మల్లాగా యథార్థమేనా, వాస్తవమేనా అంటే ఎస్, నా జన్మలు కూడా వాస్తవమే. నేను కూడా నీకోసం జన్మిస్తూ ఉంటా. భగవంతుడు పుడితే జన్మ అనరండి, ఏమంటారు? అవతారం అంటారు. మన అవతారాలంటే తంతారు, మనవన్నీ జన్మలండి. భగవంతుడు అయితే అవతారాలు అంటారు. కానీ భగవంతుడు తనవి కూడా అవతారాలు అని అనుకోవడానికి ఇష్టపడటంలే. నేను కూడా జన్మిస్తానయా నీకోసం అని అంటున్నాడండి. జన్మకి అవతారానికి చాలా తేడా ఉంది, మీకు తెలుసునో తెలియదో. అవతారం అంటే క్రిందకి దిగుట అని అర్థం అండి. ఇప్పుడు వేదిక మీద కూర్చున్నవాడు కిందకి దిగొచ్చాడు అనుకోండి, ఏమైంది? ఏ మార్పు రాలా. భగవంతుడు అట్లాగే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏ మార్పు లేకుండా వస్తాడా? కాదు, అన్ని రకాల మారిపోయి వస్తాడైనా.
మన మనుషులమైతే మనుషుల్లాగా, మన చెట్లయితే చెట్లలాగా, పశువులైతే పశువుల్లాగా, ఇంకో కీటకాలైతే కీటకాలలాగా అన్ని రూపాల్లోనూ తాను వస్తాడు. ఎన్నిన్న యోనియుమాయి పిరందాయి అని అంటారు. అన్ని రూపాల్లోకి వచ్చినప్పుడు ఆ రూపానికి తగిన వాస్తవమైన ప్రవృత్తి కలిగి ఉంటాడు ఆయన. ఇప్పుడు పైవాడి కిందకి దిగొచ్చాడు అనుకోండి, వాడి అలవాట్లు మారవు కదండి. కానీ భగవంతుడు అట్లా కాదు. ఆయన ఏ జన్మ ఎత్తితే ఆ జన్మకి తగ్గట్టు ప్రవర్తిస్తాడు. ఆయన ఒకనాడు వరాహావతారం ఎత్తాడు. బాగుండదు కనుక మన వరాహం అంటాడు మర్యాద కోసం. కానీ మా గోదాదేవికి అట్లాంటి మొహమాటాలు ఏం లేవండి. ఆవిడంది పండ్రి. ఏమయ్యా మహా వేషం వేసుకొచ్చావు, కొద్దిగా సిగ్గు బాణం లేదు నీకు? ఏ వేషం వేసుకొచ్చాడైనా మానమిలా పన్నియాం తేసు. చూడండి ఆ మొహం చూడండి ఎలా ఉందో. మానమిలా పంది. వాళ్ళ నాన్నగారికి సమాచారం వెళ్ళిందండి, విష్ణు చిత్తుల వారికి. పెరియాళ్వార్ అంటారు కదా. వెంటనే కబురు చేశారు గోదాదేవిని. హే గోదే, కమాన్, ఏమంటున్నావు నువ్వు? ఏమిటి ఇందాక స్వామిని పట్టుకు తిడుతున్నావుట అంటే, లేదు నాన్నగారు. ఏమిటన్నా ఇందాక అన్ని? మానమిలా పన్నియాం తేసు. అవ్వ అలా అనొచ్చునా? ఏం నాన్న? మానము అంటే అర్థమేమి? ఉపమానము. రెండు మానాలు ఉన్నాయి. ఒకటి అభిమానము, రెండు ఉపమానము. ఉపమానము ఇది సిమిలి, అభిమానము ఈజ్ సెల్ఫ్ డిగ్నిటీ. నీకు డిగ్నిటీ లేదయ్యా, బొత్తిగానే తిట్టింది ఇందాక. నీకు బొత్తిగా సిగ్గు బొగ్గు లేదు ఏమిటి, అలా వేషం వేసుకునే వస్తావు అన్నట్టుగా తిట్టింది. నాన్నగారు అడిగేటప్పటికి మాత్రం చేతులు కట్టుకుని, నేను అలా లేదు నాన్నగారు, ఉపమానము లేనివాడు అన్నాను నేను. మానము అని వదిలేసిందండి. నీకు ఉపమానం కావాలా ఉపమానం పెట్టుకో, అభిమానం కావాలా అభిమానం పెట్టుకో. అర్థమేమి? రెండూ లేవు ఆయనకి. ఆయనకి రెండూ లేవు. ఆయన ఏ రూపం ధరిస్తే ఆ రూపానికి సాటి మరొకటి ఉండదు. ఏ రూపమైనా కానివ్వండి. మామూలుగా లోకంలో కొన్ని రూపాలు చూడడానికి బాగుంటాయి, కొన్ని రూపాలు చూడడానికి బాగుండవు. కానీ భగవంతుడికి ఏ రూపం ఎత్తితే అందులోనే అందం ఉంటుంది. ఆయన నరసింహము ఒక అవతారం ఎత్తాడండి. చూడడానికి భయంకరంగా ఉంటుంది కదండి. కాదండి, లక్ష్మితో పాటు కలిసి ఉంటాడు కనుక నారసింహ వపుహు. కానీ శ్రీమాన్ విష్ణు సహస్రనామంలో మనం చదువుతున్నాం నారసింహ వపుహు శ్రీమాన్. ఆ రూపం ఎత్తినా ఆ అందం అందమే. పరమపదంలో ఉండే నిత్యసూరులు అని చాలామంది ఉంటారండి ఎప్పుడు ఆయన చుట్టూను. వాళ్ళందరికీ ఈయన రూపాలు ఎలా ఎలా ఎత్తాడో అవి చూసుకుని ఆనందించడం అలవాటే. వాళ్ళంతా అప్పుడప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వు అప్పుడెప్పుడు బలానా అవతారం ఎత్తావుట, ఒక్కసారి మాకు చూపించవా, మాకు చూసి కాసేపు అలా సరదాగా ఆ రూపపు ఆనందాన్ని సౌందర్యాన్ని అనుభవిద్దామని ఉంది, ఒక్కసారి ఎత్తవా. పాపం వాడు అడిగారు కదా, ముచ్చట పడుతున్నారు కదా అని మళ్ళీ ఆ వేషం వేసుకు వస్తాటండి ఆయన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి. కానీ మొదటిసారి రూపం ధరించినప్పుడు ఉన్న అందం ఇందులోకి రాదు. ఆయన నరసింహావతారం ఎత్తినప్పుడు అయితే ప్రిపరేషన్ ఏం లేదండి ఆయన. ఎందుకంటే ఏ రూపం ఎత్తాలా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా. టక్కున వాడు అడిగేసాడు ఈ స్తంభాన్ని. టక్కున అప్పుడు మీరు అప్పుడప్పుడు మీ డ్రెస్సింగ్ రూమ్లో వచ్చి అలా వరుసగా బట్టలన్నీ ఉంటాయి. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళితే ఒకటి రెండు కాదండి, ఇదివరకంటే అది ఒకటి రెండు బట్టలు ఉంటే మహా గొప్పగా ఉండేది. ఇప్పుడు గట్టిగా అలా వరుసగా వెళితే 50 బట్టలు ఉంటాయండి. ఏది తీసుకోవాలన్నా కష్టమే. ఏది బాగుంటుందో తెలియదు, ఏది తీసుకోవాలో తెలియదు, అన్నీ కట్టుకోవడానికి వీలు లేదా. ఇంకా అర్జెంటుగా ఏదో అయిపోయి కొంపలంటికి పోయి చూస్తే అనుకోండి, తక్కువ ఏదో తీసి కట్టేసుకుంటారు చూసారా. అట్లాగా ఆయన డ్రెస్సింగ్ రూమ్లో రకరకాల తలలు అక్కడ పెట్టి ఉన్నాడు. ఆయన ఏది పెట్టుకోవాలబ్బా అని ఆలోచిస్తున్నాడు ఈ హిరణ్యకశిపుని సంహరించడానికి. వాడు టక్కునేమో ఈ స్తంభంలో జీవిస్తావా అని అడిగేటప్పటికి దొరికిందో పట్టుకుని పెట్టుకొచ్చేయండి. అది సరిగ్గా పాపం ఫిక్స్ చేసుకొని మళ్ళీ అర్థం చూసుకుని కరెక్ట్గా ఉందా లేదా, మ్యాచ్ అయిందా లేదా, ఇదంతా చూసుకోవాలి. కానీ దాని ఇట్ ఈజ్ నో టైం ఎట్ ఆల్. అయితే ఆ రూపపు సౌందర్యాన్ని చూసిన తరువాత మళ్ళీ ఎప్పుడైనా ఇంకోసారి మా కోసం వేషం వేసుకురావా అని అడిగితే
మళ్ళీ అట్లాంటి వేషం వేసుకునే ప్రయత్నం చేసినా మొదటిసారి రూపపు అందం అందులో రానే రాదట. ప్రతి అవతారం అంతే, ఒకటా రెండా అట్లాంటివి. ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడో అన్ని వాటికి అవే సాటి అన్నట్టుంటాయి అన్నమాట. అయితే ఆయనకి సాటి లేనివాడు కనుక ఉపమానము లేనివాడు అని అర్థం. అంటే అలాంటి ఇది అని చూపించడానికి మరొకటేం ఉండదు. రెండవది, అలా ఆ అవతారం ఎక్కినప్పుడు సామాన్యంగా ఈ వేషాలు వేసుకునే వాళ్ళు వేషం వేసుకున్నా ఆ వేషం వేసుకున్నంతసేపు అలా ఉంటారు. మళ్ళీ కింద దిగారంటే మళ్ళీ వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు అన్నీ మామూలుగానే ఉంటాయి. మీరు విన్నారు లేదో, ఆ మధ్యన రామాయణం సినిమా వచ్చిందండి టీవీలో. వేషం వేసేసి అయిపోయిన పక్కన కూర్చుని బీడి తాగుతూ కూర్చునేవట్టండి. ఎందుకంటే వాడి లక్షణం అది. ఒక వేషం అంటే వేసాడు కానీ అలవాట్లు ఎక్కడికి పోతాయి? కారణం వాడే వ్యక్తి కనుక. కానీ భగవంతుడు అట్లాగా ఏదైనా ఒక అవతారం తాను ధరిస్తే అవతారంలో ఆయన మగ్నమైపోతాడు. ఆయన వరాహావతారం ధరించాడు. వరాహం అంటే పంది. పందికి ఏమి ఇష్టమో అదే తింటాటండి. పంది ఎలా అరుస్తుందో అట్లానే అరుస్తాటండి. పంది ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తాటండి. తనలాగా తానుండడు, ఆ ధరించిన రూపంలాగా తాను మారిపోతాడు. అంచేత అది జన్మ అంటారు. అవతారం అంటే మారడండి. వీళ్ళలాగే ఉంటాడు, వేసిన వేషం వేషంలానే ఉంటుంది, అది అవతారం. కానీ జన్మ అంటే అలా కాదు, అన్నీ మారిపోతాయి. వాళ్ళలోనూ లక్షణాలు ఏమీ సహజంగా ఉండవు. ఏ రూపం ధరిస్తే దానికి తగ్గట్టుగా. మానవుడు అంటే మానవుడే. దేవతలంతా వచ్చి నువ్వు మనిషివి కాదయ్యా, నువ్వు మా నారాయణుడివి అంటే కాదురండి, నేను మనిషినే లెదురు అన్నాడు ఆయన. ఆయన వరాహమైనప్పుడు వరాహానికి గడ్డికి క్రింద ఉండే దుంపలు ఉంటాయండి, ముస్త దుంపలు అని అంటారు. అవంటే వాడికి చాలా ఇష్టం అంటారు, అవే తింటాటండి. ఇంత అన్నం పట్టుకొచ్చి పెడితే ఆ అన్నం నాకు సొక్కదంటాటండి, ఆ దుంపలే తింటాడని తవ్వుకుని. ఇది అవతారపు యాథార్థ్యము, మెయిప్పాడు, అవతార యాథార్థ్యము అని అంటుంటారండి. అంత నిజంగా అందులో మునిగిపోతాడు ఆయన. అంచేత ఆయనది అవతారం కాదు, జన్మ. మన జన్మ ఎట్లాగైతే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, ఇంతకుముందు ఎక్కడున్నా తెలియదు కదండి మనకి. ఇప్పుడు మనం బలానా వాళ్ళ ఊళ్ళో, బలానా ఇంట్లో, బలానా కుటుంబంలో, బలానా వాళ్ళకి పిల్లాడిగా పుట్టామనుకోండి, కొన్ని లక్షణాలు ఇప్పుడు మనకు వచ్చి ఉన్నాయి. మరి ఇంతకుముందు ఎక్కడున్నాం మనం? ఏమో ఇంతకుముందు మనం ఏ స్వర్గలోకంలో ఉన్నామో, నరకలోకంలో ఉన్నామో, జంతువులా ఉన్నామో, ఆవులాగా మేకలాగా ఉన్నామో తెలియదు మనకి. అప్పుడప్పుడు కొంతమందిలో పొరపాటున వస్తుంటాయి లక్షణాలు, అందరిలోనూ రావండి. నేను చెప్పాను చూడండి, నిన్న అనుకున్నా మనం, మీకు జ్ఞాపకం ఉందేమో, ఈ మధ్యన కొంతమంది జుట్టు ఇలా పెట్టుకుంటున్నారు, ఇటంతా కోసేసి ఇదంతా కోసేసి. చూసారు ఎప్పుడైనా మీరు? జుట్టుకి రకరకాల పద్ధతులు ఉండేవి, ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చిందండి. ఇటు ఏం ఉండదండి, ఇటు కూడా ఏం ఉండదు, కరెక్ట్గా ఈ మధ్యలోంచి ఇలా పెట్టి ఇలా తీసి ఇలాగ పెట్టుకుంటాడు. ఎందుకంటే వీడు పూర్వజన్మలో ముళ్ళ పందిలా బతికాడు, ఆ బతికిన లక్షణం పోలే. అంటే ఇందులోకి వచ్చినా మళ్ళీ అది దాన్ని అనువర్తిస్తూ వస్తుందన్నమాట. అది ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటాడు, అలాగే ప్రవర్తించాలని అనుకుంటాడు అన్నమాట. ఇది అప్పుడప్పుడు ఏమైనా కొంచెం పొరపాటున ఆ పూర్వజన్మ సంస్కారాలు వస్తాయి తప్ప, సామాన్యంగా మనకి పూర్వజన్మలో ఎలా ఉన్నా ఏం చేసామనే మనకి తెలియదు. మర్చి జన్మ కనుక మనది. మరి ఆయనది కూడా అట్లానే జన్మ. ఇది మనకి చెప్తున్నాడు ఆయన. బహూని మే వ్యతీతాని జన్మాని, నేను కూడా జన్మిస్తానయా. అవతారం నీది అన్నా అనుకోండి, పాప ఆయనకు ఏడుస్తాడండి. ఎందుకంటే మా స్వామివారు చెప్తుండేవారు, ఆయన పేరు ఎల్లయ్య గారండి. ఆ నాటకాలు వేసే అలవాటు ఉందండి ఆయన. నాటకం వేసే వ్యక్తి నాటకం వేసినప్పుడు ఏ పాత్ర ధరించాడో కరెక్ట్గా చూసిన వాళ్ళు వీడిని చూస్తే ఆ పాత్రే అని అనుకోవాలని అనిపిస్తుంది కదండి. వీడు నాడు రాముడు వేషం వేసాడు, వేషం వేసి వేదిక మీదకి ఎక్కాడండి, ధనస్సు పట్టుకున్నాడు, బాణం పట్టుకున్నాడు, వేదిక మీద ఇటు అటు తిరుగుతున్నాడు. ఆ చూసిన జనం ఎలా అనుకోవాలి? వీడు అనుకుంటాడు, ఆహా సాక్షాత్తు రాముడే వచ్చాడండి, ఆహా రాముడండి, పట్టండి కొబ్బరికాయ తీయండి కొట్టండి అనేటట్టుగా ఉండాలండి. టీవీలో వేషం వేసినప్పుడు
ఆ పాత్ర వస్తే అంత కర్పూరాలు పట్టుకుని హారతులు పట్టుకుని అగరతులు పట్టుకుని ఇస్తూ ఉండేవారట కదండి, మీరు వినుంటారు గతంలో. అలా ఉండాలని వీడికి కూడా కోరుకుంటుంది. కానీ వీడు వేదిక ఎక్కగానే ఆ కూర్చున్నటువంటి ఆ ఆడియన్స్లోంచి ఆయన వచ్చి మన ఎల్లయ్యరా వచ్చాడు వేది మీదకి అని. నేను ఎల్లయ్యలా కనిపించాలనుకోవట్లేదు, రాముళ్ళ కనిపించాలనుకుంటే వీడు ఎల్లయ్య అంటాడు నన్ను పట్టుకుని. పాపం వాడి ఆ ధనస్సు బారేసి, ఆ కిరీటం బారేసి, బాణం బారేసి తలబట్టు కూర్చుని బోరుమని ఆడడం ప్రారంభించింది. అందుకే వేషం వేసిన అందులో నిజము లేదు అన్నమాట. ఇది మన బతుకైతే. ఆయన అలా ఉంటాడండి. జన్మ అలాంటి జన్మలు ఎన్నెత్తాడైనా భగవంతుడు మన కోసం నిజంగా జన్మిస్తాడు కనుక ఆయన జన్మలు ఇంద్రజాలము వలె మాయా కల్పితములు కావు, అవన్నీ కూడా యథార్థములే. అలాంటివి ఎన్నెత్తానో నాకు తెలీదు, తెలియనన్ని జన్మలని నేనెత్తాను. కానీ ఏ జన్మలో ఏం చేశానో నాకు తెలుసును, నువ్వు ఏ జన్మలో ఏం చేశావో కూడా నాకు తెలుసును. అంటే నువ్వు కూడా విధంగానే జన్మిస్తావన్నమాట. ఎస్, ఇది ఒకటో ప్రశ్న అర్జునుడు అడిగింది. అంటే నీకు జన్మలున్నాయా, అవి యథార్థములా అంటే అవును అని చెప్పినట్టయింది ఇంతవరకు. మరి మేం జన్మిస్తామంటే మాకు అసలు ఏ జ్ఞానం ఉండదు, అన్ని జ్ఞానాలు పోతాయి. ఏమండి మీరు ఇప్పుడు మీరంతా కూడా పుట్టిన వాళ్ళేనండి, మీరు అవతరించిన వాళ్ళు నిజంగానే పుట్టారా? అంటే మీరు బలానా ఇంట్లో బలానా వాళ్ళకి పిల్లాడిగానో పిల్లగానో పుట్టాలనుకుని మీరు ఎప్పుడైనా అనుకుని పుట్టారా? లేదా? నిజంగా అంటే మన పుట్టుక మన చేతుల్లో లేదు కదా. మన పుట్టుక మన చేతుల్లో లేదు. మరి కృష్ణ నీ పుట్టుక నీ చేతుల్లోనే ఉందంటావా? అలా అయితే అంతేకాదు, మేము పుట్టినప్పుడు మాకు జ్ఞానమే ఉండటం లేదు, మా జ్ఞానం మారిపోతుంది. మరి నీకు కూడా అట్లానే పుట్టుకని పట్టి జ్ఞానము మారిపోతూ ఉంటుందా? మేం పుట్టామంటే ఈ పాంచభౌతికమైనటువంటి ఈ క్షుద్రమైన శరీరాలు మాకు వస్తున్నాయి, నువ్వు కూడా మాలానే కనిపిస్తున్నావు, నీ శరీరం కూడా అట్లాంటిదేనా? 3 ప్రశ్నలు వేసాడు. ఈ 3 ప్రశ్నలు అందులో ఉన్నాయి అని భగవంతుడు గుర్తించి దానికి సమాధానం చెప్తున్నాడు. అర్జున, నేను నీలాగా నా జ్ఞానాన్ని కోల్పోతూ పుట్టను. మనకి చూడండి, పుట్టగానే జ్ఞానం లేదు మనకి. ఈవేళ ఏదో కొంచెం బుద్ధి ఉన్నట్టు అనిపిస్తోంది, రేపటికి ఉంటుందో ఉండదో తెలియదు. మళ్ళీ ముసలివాళ్ళం అవుతున్నప్పుడల్లా మరపొచ్చేస్తుంది కదండి మళ్ళీ మనకి. మన చిన్నప్పుడు తెలిసినవన్నీ పెద్ద అయిన తర్వాత ఉంటాయా? ఏమిటోనండి మరపు వచ్చేస్తోంది, వయసు పైన మీద పడుతోంది, అన్నీ మర్చిపోతున్నాను అంటారా లేదా? అంటే మనకి ఒకనాడు జ్ఞానం పెరుగుతోంది, ఒకనాడు జ్ఞానం తరుగుతోంది. మరి నువ్వు అట్లానే ఉంటావా? నో. దానికి సమాధానం చెప్తున్నా. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. ఇవి నాకుండే సహజమైన లక్షణాలు. నేను ఎక్కడున్నా నా సహజ లక్షణాలను నేను కోల్పోను. అందుకే నాకు అన్నీ తెలుస్తాయి. ఆవేళ సూర్యుడి దగ్గరికి నేను ఉపదేశం చేసినప్పుడు ఈ లక్షణాలు నాకున్నాయి కనుకనే నేను చెప్పగలిగా. ఈవేళ అవే లక్షణాలు నాకున్నాయి కనుక నేను నీకు చెప్పగలుగుతున్నా. ఎట్లాగా? అజహ, జన్మ అనేది నాకుండదు. అవ్యయాత్మ, నా స్వభావం ఎప్పుడు కూడా వ్యయము కాదు, నశించదు. నా జ్ఞానానికి మసిపట్టుట అనేది ఉండదు. నేను ఎక్కడున్నప్పటికీ కూడా భూతానాం ఈశ్వర, ఈ సకల చేతన అచేతనాలనే అన్నింటినీ కూడా నా ఆధీనంలో చెప్పు చేతల్లో పెట్టుకోగలిగే నేనుంటా. ఈశ్వర అంటే నియంత్రించువాడు అని అర్థం. ఇదే నేను ఎప్పుడు వీటిని నియంత్రిస్తూ ఉండగలిగే స్థితిలోనే ఉంటా. ఇంత రూపమా అంత రూపమా అనే ప్రశ్న లేదు. త్రివిక్రముడై నేనున్నా, వామనుడై నేనున్నా, ఉయ్యాల్లో కృష్ణుడిగా చిన్ని కృష్ణుడిగా పడుకుని ఉన్నా, జైల్లో చిన్న బుట్టలో వాళ్ళ నాన్నగారు పట్టు కూర్చున్నా, భూతానాం ఈశ్వర. అందుకోసమనే జైల్లో ఆయన పుట్టగానే నన్ను తీసుకెళ్ళి నందగోకులానికి చేర్చవాయా అని ఆదేశిస్తే ఎక్కడ ఆ జైలుకి బ్రహ్మాండమైన కాపలా పెట్టాడండి కంసుడు. ఒక్కడుంటే ఒట్టక్కడ. వాళ్ళంతా చాలా జాగ్రత్తగా కాపలా కాయాలని కూర్చున్న వాళ్లే, కానీ ఒక్కడికి ఒంటి మీద స్పృహ ఉంటే ఒట్టు అంత పంపడిపోయారు. ఇటు తలుపులు తెరుచుకున్నాయి. చేతనలు అచేతనలు అనే ప్రశ్న లేకపోయింది.
బయటికి వస్తే యమునా నది భయంకరంగా ప్రవహిస్తోంది, పరవళ్ళు తొక్కుతోంది, వాన పైన క్రింద నది పొంగుతోంది, ఎట్లా దాటాలి అనే సంశయం లేదు ఆయనకి, వాళ్ళ నాన్నగారికి. ఆయన వెళ్ళమన్నాడు, నేను వెడుతున్నాను అంతే. నది దగ్గరికి వచ్చేటప్పటికి దారి ఇచ్చేసింది అంతే, ఆ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఇది చూసిన తర్వాత పాపం క్రిస్టియన్స్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ సంప్రదాయంలో, ఇదేదో బాగున్నట్టుందండి, వస్తుంటే నది దారిచ్చుట అనేది వాళ్ళ దాంట్లో కూడా పెట్టుకున్నాడు. ఆ మోసెస్ గారి కథలో తీసుకొచ్చేదాన్ని. సముద్రము దారిచ్చిన వాడి నది ఎందుకు కనుక కొంచెం పెద్దదే పెట్టుకుందాం వాళ్ళు సముద్రం దారిమ్మన్నారు, పెట్టేసుకున్నారు. పెట్టుకోవడానికి ఏంది, మొదట రావడం కష్టం ఎక్కడో ఒక చోట నుంచి, దాని తర్వాత దాన్ని ఎక్కడైనా దాన్ని ఇంప్లై చేసుకోవచ్చు దాన్ని. అలాగా ఆయన వెళ్ళినప్పుడు అచేతనము స్పందించింది, చేతనము స్పందించింది, రెండు ఆయన ఆధీనంలో ఉన్నాయి కనుక. అంచేత ఆయనకి 3 లక్షణాలు ఉంటాయండి, అజత్వ, అవ్యయత్వ, సర్వభూతేశ్వరత్వ అని 3 లక్షణాలు. ఇవి ఆయన ఎక్కడున్నా ఉంటాయి, సహజంగా ఉంటాయి. మన జ్ఞానమే ఉండదండి. రాత్రి పడుకున్నాం అనుకోండి, అమ్మో ఎలా ఉంటామో ఎప్పుడైనా మన సినిమా తీసి చూపించాలండి పక్కవాడు ఎవడైనా మర్నాడు పొద్దున్న, మనకే భయం కలిగేట్టుగా ఉంటుందండి. కొందరు కళ్ళు తెరిచి నిద్రపోతారు, కొందరు కళ్ళు సగం తెరిచి నిద్రపోతారు, కొందరు వేస్తుంటే ఆ తలుపులు ఊగుతూ ఉంటాయండి. అదే మీరు చూడాలి తమాషా, ఎప్పుడైనా పడుకున్నప్పుడు అయ్యి బాబోయ్ అరివీర భయంకరంగా ఉంటారు అన్నమాట. అది వాళ్ళ లక్షణాలు. ఇవి నా లక్షణాలు ఎప్పుడు నాతోటి ఉంటాయి, అజత్వ, అవ్యయత్వ, సర్వభూతేశ్వరత్వ అనే 3 కూడా. అయితే ఎలా వస్తావయ్యా నువ్వు, మేము వచ్చేది ఈ పాంచభౌతిక శరీరాన్ని పట్టుకొస్తున్నాం కదా, మరి నీ శరీరం కూడా మాలాగానే కనిపిస్తుంది అట్లా. బహుశా మీరు బజార్లో మీ అందరు తెలిసిన వాళ్ళు కనుక మీకు తెలుసును, ఏదో కాకి బంగారం అని ఒకటి ఉంటుందండి, ఏదో అమ్ముతూ ఉంటారటండి. ఈ మధ్యన కొత్తగా అలాంటి ఆభరణాలు ఎక్కువ వస్తున్నాయటండి. అవే బాగున్నాయి, ఎత్తుకుపోయినా బెంగ లేదని అంతా అవే పెట్టుకుంటున్నారటండి. ఎందుకంటే గ్యారంటీ లేదు కదా, బయటకు వెడితే మళ్ళీ జాగ్రత్తగా తిరిగి వస్తామనేటువంటి గ్యారంటీ లేదు కనుక అవే బాగున్నాయి. కానీ అది మామూలు బంగారం కంటే ఎక్కువ మెరుస్తూ ఉంటాయండి, చాలా బాగుంటాయి. అలాంటివి చూసేసారి మన పెరుమాళ దగ్గర పెరుమాళని పట్టుకుపోయారు మన దగ్గర. మేము పెట్టింది అట్లాంటి బంగారమేనండి దేవుడి మీద. మనకి ఒరిజినల్ బంగారం మనకెవరు ఇస్తారు కనుక, కానీ మామూలు బంగారం పెట్టాము. ఆయోజన ముత్యపు రేకులు లాంటివి అంటించాం. అది చూసేటప్పటికి వాడికి అమ్మో ఎంత బాగా మెరుస్తోంది, అసలు బంగారంలా ఉందని అనుకున్నాడు. పాపం దేవుడిని పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిన తర్వాత చూసేవాడికి అది తెలియలేదు వాడికి. అసలుండే లోపల బంగారం దేవుడు, ఆయన్ని గుర్తించలేదు వాడు. ఈ పై చూసుకున్నాడు, అరే వీలు లేదు, అక్కడే పాపం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పాపం మన స్వామి మనకి తిరిగి వచ్చాడు, మన బంగారం మనకి తిరిగి వచ్చింది. ఇది ఇప్పుడు కాదండి, 93లో 1993లో. ఇలా మామూలు దానికి అసలు దానికి తేడా తెలియదండి. ఏదో అమెరికన్ డైమండ్స్ అని వస్తుంటాయండి, అది చూడు 5 రూపాయలు ఎంతో ఖరీదు ఉంటుందండి. కానీ అదే ఇంత రాయి ఉన్నా చెమక్ అని మెరుస్తూ ఉంటుందండి. అసలు డైమండ్ ఇంతే ఉంటుంది, కానీ లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది. అసలు దానికంటే డూప్లికేట్కే ఎక్కువ అందాలు ఉంటాయండి. మీకు తెలుసో తెలీదో, అసలు పండితుడి కంటే ఇదిగో ఇలాంటి అరకొర తెలిసినటువంటి మాలాంటి పండితులకి ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు పండితులు మాట్లాడితే వినబుద్ధి అవ్వదండి. భగవంతుడి శరీరం మన శరీరాల్లానే ఉంటుందండి, కానీ అది మన శరీరాల్లాగా పంచభౌతికమైనటువంటి శరీరం కాదది. ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి అంటే నీ శరీరాలు పాంచభౌతికాలయ కర్మ అనుభవానికి తగ్గట్టుగా ఏర్పడ్డ శరీరాలు నీవి. అంటే ప్రశ్న ఏమై ఉంటుంది, మరి మేము శరీరాలు ధరిస్తున్నాం కదా, నువ్వు శరీరాలు ధరిస్తున్నావు కదా, నీ శరీరాలకి మా శరీరాలకి రా మెటీరియల్ ఒకటేనా అని ప్రశ్న. కాదు, ప్రకృతిం స్వాం అధిష్టాయ, నాకుండేటటువంటి సహజమైనటువంటిది ఏదో దాంతోటే నేను వస్తాను తప్ప నీలాగే కనిపిస్తా. వరాహం అంటే వరాహంలానే కనిపిస్తా, మనిషి అంటే మనిషిలాగే నేను కనిపిస్తా, చెట్టు అంటే చెట్టులానే కనిపిస్తా. కానీ ఆ రూపంలో నేను తెచ్చుకొచ్చినవి పాంచ ఉపనిషన్మయమైనటువంటి విగ్రహాన్ని ధరిస్తాను. అంటే దీంట్లో దేనికి కర్మకి అంటుకునేది కాదు సుమా. సర్లే, మమ్మల్ని కర్మ లాక్కొస్తోంది శరీరాల్లోకి, మరి నిన్నెవరు లాక్కొస్తున్నారా?
మాకంటే వెనకాతల ఒకటి లాగేటటువంటి ఫ్యాక్టర్ ఒకటి ఉంది కనుక మేము వస్తున్నాం. మరి నీవెందుకు వస్తున్నావు? నిన్నెవడు ఇక్కడికి ఫోర్స్ చేస్తున్నాడు? సంభవామి ఆత్మ మాయయా, నా సంకల్పము. మాయా అంటే సంకల్పము అని అర్థం అండి. ఆశ్చర్యకరమైనటువంటి సంకల్ప శక్తి, దానికి మాయా అని పేరు. మాయా అనే పదానికి మనకి శాస్త్రంలో 2 అర్థాల్లో వాడతారు. శాస్త్రం తెలియని వాళ్ళు మాట్లాడే మాయ వేరు. ఏదో ఉన్నట్టు కనిపించి కళ్ళు తెరిస్తే కనిపించకుండా పోయేది అంటారు, కానీ అది శాస్త్రం ఒప్పుకోలేదు. శాస్త్రంలో మాయ అనే పదానికి 2 అర్థాలు చెప్పారు. ఒకటి ప్రకృతి, మాయాంతు ప్రకృతిం విద్యాత్, ఇది ప్రకృతి మాయ. రెండవది భగవంతుడికి మాత్రమే ఉండేటటువంటి చిత్ర విచిత్రమైన ఆశ్చర్యకరమైనటువంటి ఒక శక్తి విశేషము, దానికి మాయ అని పేరు. ఇది పైకి వెళ్ళాక తనే చెప్పుకుంటాడు, మమ మాయా దురత్యయా అని. దాన్నేనా మాయ అంటారు. చేత భగవంతుడి యొక్క సంకల్పము అని అర్థం అన్నమాట మాయ అంటే. సంభవామి ఆత్మమాయయా, నాదైనటువంటి సంకల్పమే నేను రావడానికి కారణం తప్ప ఎవడో తపస్సు చేశాడు కనుక నేను రావాలనో, లేదో ఎవడో ఏదో అరుస్తున్నాడు కనుక నేను రావాలనో, ఏదో ఎవడో వెనకాతలు కూర్చుని వెళ్ళవా ఇంకా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు పో పుట్టు అని అంటే వాడెవడో ఆదేశించాడు కనుక వాడు ఆదేశానికి కట్టుబడి వచ్చి పుట్టడమో జరగదు నాకు. నేను అనుకుంటే వస్తా, లేదా మానేస్తా. ఆత్మమాయ, నా సంకల్పమే దానికి కారణము అని చెప్పాడు. సరేలే, సంతోషం. మరి మేం పుడుతున్నామనంటే కర్మ పరిపాక దశకి వచ్చినప్పుడు మేము పుడుతున్నాం. మనకి కర్మలన్నీ వెనకాతల స్టోర్లో ఉంటాయి, ఎన్నుంటాయో తెలీదు. అందులోంచి కొన్నిటిని పైకి తెచ్చి వీటికి తగ్గట్టుగా ఇదిగో ఈ శరీరం అయితే బాగుంటుంది అని ఇస్తుంటాడు ఆయన. అంటే ఒక కర్మ పండే స్థితికి వచ్చినప్పుడు ఆ పంట అనుభవానికి తగ్గట్టు ఏ శరీరం ఉండాలో చూసి దాన్ని మనకిస్తారు. అప్పుడు మనకి ఈ శరీరం వచ్చింది. మరి నీకు ఏం పండితే నువ్వు ఈ అవతారాల్లోకి వస్తావా, అయితే ఈ జన్మల్లోకి నువ్వు వస్తావు అని అడిగాడు. దానికి సమాధానం చెప్తున్నాడు స్వామి తర్వాత. ఇది 5వది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. లోకంలో మంచి పనులు చేసేటటువంటి వారి ఆచారాలకి ధర్మములని పేరు. ఎప్పుడెప్పుడు ఈ మంచి పనులు చేసే వారికి హాని కలుగుతుందో, వారికి హాని కలిగితే పని చేసేవాళ్ళు ఇలా చెయ్యాలి ఇంత చెయ్యాలి అని చూపేవారు తగ్గిపోతుంటారు. అప్పుడు సందేహాలు కలుగుతాయి జనంలో, ఏమో ఇలా చేయాలా అలా చేయాలా అని డౌట్స్ వస్తాయి. అప్పుడు నోరున్న వాడిని బట్టి కాలం నడిచిపోతూ ఉంటుంది. అబ్బాయి ఇలాగే చెయ్యాలటండి అంటూ వాడు చెబితే దాన్నే అందరూ నమ్ముతూ ఉంటారు. ఇది లోకంలో జరిగేటటువంటి పద్ధతి. మరి నాకు ఎప్పుడెప్పుడు అట్లాగే మంచి పనులు చేసేటటువంటి వ్యక్తులు తగ్గి ఆచారంలో స్టాండర్డ్స్ అని అంటుంటాం చూడండి మనం, అవి ఎప్పుడైతే క్షీణించిపోతుంటాయో తిరిగి మళ్ళీ ఆ క్షీణదశకి చేరుతుండే ఆచారాలని సవ్యంగా ఆచరించగలిగేటట్టు చేయడం కోసం నేను వస్తా. అభ్యుత్థానం అధర్మస్య, చెడు పనులు చేసేటటువంటి వారిని పెకలించి పారవేయటానికి. ఆత్మానం సృజామి అని అన్నాడు. దీనికి 2 రకాలుగా చెప్తారండి మన వాళ్ళు. ఆత్మానం సృజామి అంటే నేనే వస్తుంటాను ఈ లోకంలోకి అని ఒక అర్థం అండి. ఇది మామూలుగా మనకి పైకి కనిపించే అర్థం, కానీ తాను వస్తే ఆయన చూసి ఎవడు నేర్చుకోడు. ఆయన చెప్పిన దాన్ని ఆచరించే వ్యక్తులు ఇలా చేయాలని చెబితే విని నేర్చుకుంటాం మనం. దేవుడు చెబితే మనకు ఎక్కదండి బుర్రకి. దేవుడు తెలిసిన వాడు చెబితే మన బుర్రకి ఎక్కుతున్నాయి. ఎందుకంటే దేవుడు అనేది తత్వము అని అంటారు. తత్వం అంటే బెల్లం అని అనుకోండి. తీయగా ఉంటుంది బెల్లం. బెల్లం బయటకు వచ్చి డబ్బాలోంచి మీరు మూత తీయగానే నేను తీయగా ఉంటాను అందనుకోండి, ఏం చేస్తారు మీరు డబ్బా మూత తీశారు, నేను తీపి అని వెంటనే లోపల నుంచి మాట వచ్చింది అనుకోండి. బెల్లం గారు మాట్లాడారు లేదా పందారు గారు మాట్లాడారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ డబ్బాని
దాన్నమని కింద పారేసి అమ్మో ఇక్కడ ఏదో వచ్చింది అంటూ పారిపోతారు. అంటే పంచదార మాట్లాడకూడదు. పంచదార నోట్లో వేసుకొని తిని రుచి చూసినటువంటి వాడు ఎవడైనా ఏమంటే పంచదార ఎంత తీయగా ఉంటుందో తెలుసునండి అన్నారనుకోండి, ఓ అలానా అని మీకు అనిపిస్తుంది. గుణములు కలిగిన తత్వం నేను అని భగవంతుడు తాను చెప్పుకోకూడదు. నేను మంచి పనులు నేర్పేవాడిని అని ఆయన అనుకోకూడదు. కానీ ఆయనని తెలిసినటువంటి వ్యక్తి ఎవడైనా ఇది మంచి పనయ్యా, ఇలా చెయ్యాలి అని చెప్పగలిగితే అది మన మనసుకి ఎక్కుతుంది. కనుక ఆత్మానం సృజామి అని అంటే ఆత్మ వంటి మహానుభావులని లోకంలోకి పంపిస్తాడు అని అర్థము అని చెప్తారు. మీ ఇష్టమేనండి చెప్పడం అట్లాగా. అంటే మా ఇష్టం కాదయా, ఆయన చెప్పుకున్నాడు. 7వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత చెప్పుకుంటాడు ఆయన. బుద్ధిమంతుడైన మహనీయులు నాకు ఆత్మ అని అంటాడు. జ్ఞానీతు మే ఆత్మ అని చెప్పుకున్నాడు. జ్ఞానులు నాకు ఆత్మ లాంటి వారు కనుక అలాంటి ఆత్మలని నేను ఈ లోకంలో ఎప్పుడెప్పుడు అవసరమైతే పంపిస్తా. వాళ్ళు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏం జరగాలో వాళ్ళు చెప్తూ ఉంటారు. అంచేత నేను రావడానికి టైం అది అని చెప్పాడు ఆయన. అర్జునుడి ప్రశ్న ఏమై ఉండొచ్చు దానికి, నువ్వు ఎందుకు ఎప్పుడు ఏ టైంలో వస్తుంటావు? ఏదైనా సీజన్ ఏమైనా ఉందా? ఏదో వేసవి కాలంలో మామిడి పళ్ళు వచ్చినట్టు, ఏదో ఇంకో సీజన్లో వెలగపళ్ళు వచ్చినట్టు నీ అవతారానికి కూడా ఏదైనా ఒక సీజన్ అంటూ ఉందా అని అడిగాడు ఆయన. అంటే ఉందయా అని చెప్పాడు ఆయన. ఎప్పుడెప్పుడు ఆచారాలు నశించిపోతుంటాయో వాటిని ఉద్ధరించడమే నాకు రావటానికి సమయము అని చెప్పాడు. సరే బాగుంది, మేము వచ్చామంటే ఈ పాడు శరీరాల్లోకి వచ్చి కర్మ వల్ల ఏదో చేయాల్సి ఉంటుంది కనుక దాన్ని మేము చేస్తుంటామా, మరి నువ్వు వచ్చి ఏం చేస్తావు అని అడిగాడు. మాకంటే చేయడానికి ఆల్రెడీ ఒక ప్రిపేర్డ్ ప్రాజెక్ట్ ఉంది మాకు. అప్పుడు మేము ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కోసం ఈ ఊళ్ళో వచ్చాం. మేము నీకేమిటి ప్రాజెక్ట్ అని అడిగాడు ఆయన. దానికి సమాధానం ఆ చివరి ప్రశ్న అన్నమాట. దానికి సమాధానం చెప్తున్నాడు ఆయన. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ వచ్చిన శ్లోకం ఇది. ఇందులో ఎన్నున్నాయి? నేను సంభవామి యుగే యుగే అప్పుడప్పుడు వస్తుంటాను అన్నాడు ఆయన. ఎందుకు? 1 పరిత్రాణాయ సాధూనాం, 2 వినాశాయ చ దుష్కృతాం, 3 ధర్మ సంస్థాపనార్థాయ. అంతేనా? సంభవామి యుగే యుగే కూడా 1, 4 ఉన్నాయి ఇందులో సమాధానాలు అని అనిపిస్తుంది. కాదు, 1. దీనికి అందరికీ సమాధానం ఒకటేనండి ఇందులో. ఎందుకంటే అంతా ఒక్కొక్క సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడే. ఏమిటి మొదటి సమాధానం? పరిత్రాణాయ సాధూనాం, అదొకటే. నేను ఎందుకోసం వచ్చి ఏం చేస్తానంటే, సాధువులు అని కొందరు ఉంటారు. ఎవరు సాధువులంటే? సాధువులంటే మాకు తెలియదటండి, కాషాయాలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా. కాదు. మరెవరు సాధువులంటే, భగవంతుణ్ణి క్షణకాలం తలవకపోతే, అది యుగ యుగాలైపోయినట్టు భావన చేసి అరక్షణం కంటికి భగవంతుడు కనిపించకపోతే అన్ని వానాకాలాలు అక్కడే ఉన్నాయా అన్నట్టుగా కంటి మింటికి ఏకధారగా శోకాసురులను కురిపించే భగవంతుడి యొక్క నామస్మరణ క్షణకాలం లేకపోతే ఇక జీవితమే లేదు అని భావన చేసే పరమ భక్త శిఖామణులైనటువంటి వైష్ణవ అగ్రేసరులెవరో వారు సాధువులంటే. అంతేగాని కాషాయం కట్టుకు తిరిగే వాళ్ళంతా కాదండి. ఎందుకంటే ఊరికే దొరుకుతున్నాయి కనుక 10 నమస్కారాలు పెడతా కనుక కట్టుకు తిరుగుతూ ఉంటాను. మామూలు బట్టలు కట్టుకుంటే నమస్కారాలు పెట్టరు కనుక. ఎంతమంది మామూలు బట్టలు కట్టు తిరగట్లేదు, వాళ్ళందరికీ నమస్కారాలు పెడుతున్నారా మీరు? ఇది పెట్టుకున్నామంటే అబ్బోను తోసుకొచ్చి మరీ పెడతారు. ఏదో పట్టుకుంటే చాలు, ఎక్కడో ఒకసారి పట్టుకుంటే చాలు. కొన్ని చోట్ల మరీ దారుణంగా ఉంటుంది. అన్ని పాపం ఇటు అటు వాళ్ళంటే 2 పక్కన నిలబడి ఉంటారు. ఈ ఎక్కడి నుంచో మధ్య తక్కువ మళ్ళీ కిందకి దూరేసి కాళ్ళు పెట్టు లాగేద్దాం అంటే పాపం ఏదో ఒకటి పట్టుకుంటే చాలును అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారండి. ఏమంటే మిమ్మల్ని ముట్టుకోకూడదా? మీ దగ్గర వాళ్ళంతా ముట్టుకోకండి దూరం అని అంటుంటారు కదా. ముట్టుకుంటే మేము కూడా స్నానం చేసే వచ్చామండి, మేము కూడా మడిగానే వచ్చామండి, మేము కూడా శుచిగానే ఉంటామండి అంటే నిజమేనాయా? నిజమే, నువ్వు శుచిగా ఉంటావు కనుక ముట్టుకోవద్దు అంటూ ఉంటాయని.
అంటే ఏమిటండి అంటే మరేం లేదా, మమ్మల్ని ముట్టుకునే మా పాపాలనే నీకు వస్తాయి, అందుకే ముట్టుకోకుండా నువ్వు సుఖంగా ఉంటే నీకు మంచిది మాకు మంచిది. నేను ముట్టుకొనిస్తే ఏమవుతానండి కదా, మాకు అదేదో మంచి వస్తుంది కదండి. ఏదో మంచి వస్తుందో ఏమో వస్తుందో తెలియదు, కానీ మంచి అనేది మనస్సులోంచి కదా రావాలి. మనస్సులోంచి రప్పించగలిగే యోగ్యుడైన వాడిని నువ్వు ముట్టుకోక్కర్లేకనే వీడు బాగుండాలనుకుంటే వచ్చే, అది లేని వాడిని ముట్టుకుంటే వాడి పాపాలనే నీకు వచ్చేది. అంటే ఉన్నవాడిని ముట్టుకోక్కర్లేదు, లేని వాడిని అసలే ముట్టుకోక్కర్లేదు. ఎందుకు కనుక అదే 2 రకాలుగా ముట్టుకోక్కర్లేదా అని అది ఒక సమాధానం. ఇది పైకి చెప్పాలి కనుక అలా చెప్తుంటాం, అసలు కారణం అది కాదండి. ఇప్పుడు ముట్టుకోవడం ప్రారంభించాడు అనుకోండి, అబ్బో అని ఒకడో వెంట్రుడు ఆగుతాడు, అబ్బో ఎంత పవిత్రమో ఈ వెంట్రులు ఇంకోళ్ళు ఆగుతాడు, ఇంక తర్వాత అయిపోయాయి మన పని. ఇలాంటివి జరగకుండా ఉండాలి అని సేఫ్టీ దృష్టి అన్నమాట. ఎందుకైనా మంచిది, అయినా ముట్టుకోక్కర్లేదే బాబు, నీకు అన్ని రకాల క్షేమాలు కలుగ్గాక, నీకు అన్ని నువ్వు అడగక్కర్లాగానే మొత్తం నీకు అన్నీ ఇచ్చేస్తా, బుద్ధి చేసుకో. వస్తుందో రాదో దేవుడి సంగతి, దేవుడికి ఎరుక. ఇది సాధు అంటే భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఆ భగవతత్వాన్ని ప్రతి అణువణువునా దర్శనం చేసి, ఆ దర్శనంతో వాడు కంటి వెంట ఆనంద బాష్పాలు జాలువారుతుంటే, ఆ నామం పలికినప్పుడు ఒక్కసారి వాడి ఒడలంతా పులకాంకితమవుతుంటే వాడండి సాధువు అంటే. వాణ్ణి మనం చూడాల్సింది. ద్రష్టవ్య సర్వదేహిభి అని మనకు శాస్త్రం చెప్తోంది. అలాంటి వాడని దేవుడు వచ్చేది వాళ్ళ కోసం వస్తాడు, ఆయన అవతారాలు దానికోసం. పరిత్రాణాయ సాధూనాం. అయితే అందులో తమాషా పెట్టేయండి, ఆ శ్లోకం చాలా అందమైన శ్లోకం అండి. ఉత్తత్రాణం అనలేదండి ఆయన, పరి అని ముందర వచ్చిన పదం వేసి వదిలేసాడు ఆయన. త్రాణం అంటేనే ప్రొటెక్షన్ అని అర్థం అండి, రక్షించుట. కానీ ఇది పరిత్రాణం, ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క అక్షరం వేసేసి వదులుకున్నాడు ఆయన. అదేమిటో తమాషాగా, పరిత్రాణము. నాశము అంటేనే నాశనం, దాన్ని తీసి పారేయడం అండి. కానీ నాశము, నిలబెట్టడము అంటే స్థాపనము అని అర్థం అండి. కానీ సంస్థాపనము అన్నాడు. ఉంటాను నేను ఎప్పుడు యుగయుగంలోనూ ఉంటాను అంటే భవామి అంటే చాలునండి, కానీ సంభవామి అన్నాడు. ఒక్కొక్క చోట ముందర ఒక్కొక్క అక్షరం వేసేసి అందించేయండి. అది రహస్యం అంటే, తమాషా. ఆయన మాట అంత గంభీరంగా ఉంటుంది అని దర్శించిన మన భగవద్ రామానుజుల వారు చెప్తారన్నమాట. అది మిగతా వాళ్ళకి అవేం కనిపించవండి, కానీ రామానుజుల వారికి అవి కనిపిస్తాయి. ఆయన సజ్జనుల కోసం వస్తాడు, వాళ్ళని కాపాడుతాడు. ఎందుకంటే సజ్జనుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను నీకు బొచ్చిస్తా, నాకు ఉద్యోగం ఇచ్చేయి, లేదు నీకు నా నిలువు దోపిడీ ఇస్తా, నాకు ఏదో సంతానం ఇయ్యి, ఇలా అడగారండి. ఎప్పుడును అడుక్కునే వాళ్ళు ఎప్పుడు భక్తులు కారు. రూల్ జ్ఞాపకం పెట్టుకోండి. స్వామి ఏదో ఇలా అయిపోతుందండి, ఏమైనా చేయండి. అందుకే దేవుడు పాపం ఆయన కనుక వచ్చి నిలబడ్డాడంటే ఇంకా ఒక్కొక్కళ్ళు ఆయన పట్టుకుని ఈక మీక మొత్తం బారిసి ఉండేవాడండి. అదే కనిపించండి ఎవరికి. ఆయన వస్తే ఆయన బతకనిస్తాంటండి. మనం ఈ యుగంలో అసలు బతకనివ్వం. అందుకే మొత్తం రావడం మానేసి కనిపించడం మానేసాడు, గుళ్ళో సేఫ్టీగా కూర్చున్నాడండి. ఏమిటో పాడు బతుకులు, అడుక్కోవడమే బతుకు అన్నట్టుగా అయిపోయిందండి మనకి. భక్తుడెప్పుడు అడగడు భగవంతుణ్ణి. భగవంతుడికి ఏదో తను చెయ్యాలనుకుంటాడు, భగవంతుడికి ఏదో తాను ఇవ్వాలనుకుంటాడు, భగవంతుణ్ణి తాను కాపాడాలని అనుకుంటాడే తప్ప భగవంతుడి నుంచి తానేదో పుచ్చుకోవాలి అని ఎప్పుడు అనుకోడు. మనకి గజేంద్రుడి కథని చెప్తారండి మన ప్రధానంగా దీనికి దృష్టాంతంగా. కుచేలుడి కథని మనకి చెప్తారండి దీనికి దృష్టాంతంగా. ప్రహ్లాదుడు కూడా, ప్రహ్లాదుడే ఎంత అందరూ మనకి భక్తులుగా భాగవతాది గ్రంథాల్లో కనిపించే వారందరికీ కూడా వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏమడగలా. ధ్రువుడికి దేవుడు కనిపించాడు, 6 నెలలు తపస్సు చేసేప్పుడు టక్కన ఎదురుకుండా వచ్చి నిలబడ్డాడండి దేవుడు. ఏం కావాలా? ఏం కావాలి అంటే, నువ్వే వచ్చిన తర్వాత నాకేం అక్కర్లేదు పొమ్మన్నాడు. లేదు ఏమైనా అడగవయ్యా పర్లేదు అని. ఏమయ్యా రాయి కోసం వెతుకుతుంటే వజ్రం కనిపించింది అయ్యా నాకు,
కాచం విచిన్వన్ సమవాప్య రత్నం. ఇంకేం అడగాలి? నాకేం అక్కర్లేదన్నాడు. భక్తుడెప్పుడూ అడగడు, ఏదో ఇవ్వాలంటాడు, ఏదో చెయ్యాలంటాడైనా. గజేంద్రుడికి కనిపించాడైనా, ఏమన్నా ఏం కావాలి? నీ శరీరాన్ని ప్రొటెక్ట్ చేయమంటావా మొసలి నుంచి? నువ్వు శరీరాన్ని మొసలి నుంచి తీసినా మళ్ళీ ఇంకో మొసలు పట్టుకుంటుంది, ఆ మొసలిని తీస్తే మరొక మొసలి పట్టుకుంటుంది. ఈ మొసలి నుంచి నేను కాపాడమని అడగటం లేదు, మరేం అడుగుతున్నావు? ఎందుకు నన్ను పిలిచావు? ఒక పువ్వు నీ కోసమని తీసా, ఈ పువ్వు నీది అని అన్నాను, నేను నీళ్లల్లోంచి తీసా, ఇది నీదైపోయి అనగానే ఇది నీదైంది. సంకల్పం కదండి, మనం చేసేటటువంటి పని కాదు, మనస్సులో చేసే సంకల్పం ప్రధానం. ఇది ఎప్పుడైతే తీసి నీది అన్నానో అది నీదైపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని నీ పాదాల మీద వేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీది. నీ వస్తువుని ఇప్పుడు నేను రక్షిస్తున్నాను. ఎంతసేపు రక్షించమంటావు? వచ్చి అర్జెంటుగా నీ వస్తువు నువ్వు తీసుకో పో, అంతే. ఈ పుష్పాలు నీవి, నీ పాదాల మీద వేయించుకోవడం నీ బాధ్యత, నేను పట్టుకోవడం నేనా కాపాడాల్సింది. వేయించుకొని వెళ్ళు అన్నాడు. అయితే ఎలా వేయించుకోవాలో తెలిసినవాడు ఆయన. వేసేవయ్యా అనేవాడు. మనం నువ్వు ఏడిస్తే ఏడిచి ముందు నా పాదం వేసి నా దాన్ని నేను పోతాను అనేవాడు కాడు కదండి. వేయించుకోవడం అంటే సంతోషంతో వేయించుకోవాలి, ఆనందంతో వేయించుకోవాలి అనేది అతను మొట్టమొదటి ఆనందింప చేయాలి. ఆనందింప చెయ్యాలంటే వాడికి ఉండేటటువంటి క్లేశాన్ని తొలగించాలి, అంటే వాడిని నీళ్ళలోంచి బయటికి తీయాలి. జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చాడు. పట్టు వస్త్రాన్ని ఆవిరి పట్టాడు, ఆవిరితోటి దాని మీద కాచాడు, ఆ లోపల ఉండేటి ఎముకల్ని అతికించాడు, పూడుకున్న మాంసాన్ని మళ్ళీ పూడ్చాడు ఆయన, పైన చిరిగిపోయినటువంటి చర్మాన్ని మళ్ళీ కాస్త గ్రాఫ్టింగ్ చేశాడు, నీరసించిపోయినటువంటి కాలికి మళ్ళీ శక్తిని ఇచ్చాడు. అప్పుడు ఏనుగుని కరెక్ట్గా నిలబెట్టాడు. నిలబడ్డావా? లేదా? నిలబడ్డాను. ఇప్పుడు పువ్వుని వేయించుకున్నాను. శరీరాన్ని కాపాడమని ఏనుగు అడగలేదు, పువ్వులు నీకోసం తెచ్చాను కనుక తీసుకోవయా అని అడిగింది, అంతే. భక్తులు ఎప్పుడు అట్లానే ఉంటారండి. ఆయనకి ఏదో చేద్దామనుకుంటారు తప్ప ఆయన నుంచి పొందాలి అని అనుకోరు. వాళ్ళు సాధువులంటే. అలాంటి వారిని ఒక్కడనే భగవంతుడు కాపాడు ఊరుకోడండి. అది పరిత్రాణము. పరి అంటే చుట్టూ అని అర్థం అండి. ఆ వ్యక్తికి చుట్టూ ఎవరెవరు వీడు నావాడు అని అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కలిపి కాపాడుతాడండి. ఇది పరిత్రాణం అంటే. ఒక వ్యక్తి మీద కలిగిన ప్రేమతోటి ఆ వ్యక్తి బంధువులు ఎవరెవరు ఉంటారో వారందరినీ, ఆ వ్యక్తి దేని దేన్ని అభిమానిస్తాడో అవన్నీ మొత్తం కలిపి భగవంతుడు తను కాపాడుతాట. అది చేతనమా అచేతనమా అనేటువంటి ప్రశ్న లేదు. ఆయన ఒక కర్రను అభిమానిస్తే ఆ కర్రకు కూడా ఆయన మోక్షం ఇస్తాడు. ఆయన చెప్పులు అభిమానిస్తే చెప్పులకు కూడా మోక్షం ఇస్తాడు. ఆయన ఒక అచేతన వస్తువుని అభిమానిస్తే దానికి కూడా ఆయన మోక్షం ఇస్తాడు. అది పరి. అందుకోసం నేను వస్తాను. ఎవరికైనా కావాలంటే ఆ లోకాలని పుచ్చుకోవాయా అని వదిలేస్తే అయిపోయాయి. కానీ పువ్వులు వేయించుకొని అడిగాడు అనుకోండి, ఆ లోకల నుంచి ఎలా వేయించుకుంటాడైనా? కాళ్ళు పట్టుకు రావాలి, ఆ కాళ్ళు ఇంత ముద్ర పెట్టాలి, వేవయ్యా అని వేయించుకోవాలి. సాధు పరిత్రాణం కోసం తాను వస్తాడు, ఇంతేనే. నువ్వు రావడానికి ఏమిటి పర్పస్? వచ్చి ఏం చేస్తావా అని అడిగితే సాధు పరిత్రాణం చేస్తా. అయితే సాధు పరిత్రాణం చేయడానికి వచ్చినప్పుడు వాడికి కాస్త ఇబ్బంది కలిగించే ఇటు అటు కొన్ని చెత్త చెదారం అంతా ఉంటుంది కదా, దాన్ని కాస్త క్లీన్ చేస్తూ ఉంటాను మధ్యలోను. అదే చెత్త చెదారాన్ని క్లీన్ చేయడానికి నేను రావక్కర్లే, నేను వస్తే ఆటోమేటిక్గా అది కూడా జరుగుతూ ఉంటుంది అంతే. మనం ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా బత్తాయికాయ తిన్నారా? బత్తాయికాయ అది తిన్నప్పుడు పైన తొక్క ఒలిచారా? అంటే తొక్క ఒలవడం కోసమా మీరు బత్తాయికాయ కొనుక్కున్నది? లోపల ఉండేటి నా ముత్యాలు తినడం కోసమనా? ముత్యాలు తినడం కోసమనే కొనుక్కుంటారు. అదే ఆ ముత్యాలు తినడానికి పైన ఈ తొక్క, దానిపైన ఉండేటువంటి ఆ పైన ఇంకో కొన్ని ఏవో ఉండేవి అన్న గింజలు లాంటివి అడ్డొస్తాయి కనుక వాటిని తీస్తారు తప్ప అవి తీయడం కోసం ఎవడో కొండండి. దాన్ని ప్రధానమైనటువంటి ప్రయోజనం లోపలిది గ్రహించడం. అలాగే వాడిని కాపాడటం నాకు ప్రధానమైన ప్రయోజనం. అడ్డొస్తుంటారు కనుక వినాశాయచ్చ, and also that is one of the activities I do. వాడిని తొలగిస్తా. అందులో కూడా నాశము అనలేదు, వి నాశ అంటే వాడిని సమూలంగా తీసేస్తా. ఒక రావణాసురుని తీయాల్సి వస్తే
రావణాసురుని ఒక్కడిని తొలగించేస్తే అయిపోయేది కదండి. ఒక బాణం వేస్తే రావణాసురుడి పని క్లోజ్ అయిపోయి ఉండేది. కానీ రావణాసురుని ఒక్కడిని తీలే. రావణాసురుణ్ణి అభిమానించిన వాడు ఎందరున్నారో మొత్తం అందరితో కలిపి మొత్తం తీసేశాడు. అది వినాశం అంటే. ఏమిటండి మరి ఈ రోజుల్లో ఎన్ని అయిపోతుంటే ఇంకా దేవుడు ఎక్కడ కనిపించటం లేదు, ఎన్ని అక్రమాలు జరుగుతుంటే అంటే ఇంకా అక్రమాలు ఏం జరగట్లేదండి. అంత పెద్ద వాళ్ళని ఎందుకంటే ఇంతమంది మీలాంటి భక్తులు ఉంటుండగా ఇంకా అక్రమాలు ఏమిటండి. నిజానికి కలియుగం పెరగడం అంటే ఏమిటో మన వాళ్ళు చెప్పారు. చూడండి, ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుతుంటే మీరంతా కూర్చొని అలా ప్రేమతో అలాగా టైం కూడా తెలియకుండా ఒంటి నొప్పులు తెలియకుండా కూర్చుని వింటున్నారా? ఇలాంటివి ఉండకూడదండి. కలియుగం ముదరడం అంటే ఇలాంటివి ఏమి ఉండవండి. కనిపించేవాడిని నాకు లాగడం, లాగేసుకోవడం, శుభ్రంగా తినేసేయడం, వాడికి అడ్డొచ్చిన వాడిని తలకాయ తీసి బారేస్తూ ఉండడం, తీశానే అని కూడా అనుకోకుండా మనసులో ఏమాత్రము ఆ భావన కూడా లేకుండా ఉంటే అప్పుడు కలియుగం కొంచెం ప్రవేశించినట్లు లెక్క, కొంచెం ప్రవేశించినట్టు. అంత దారుణం అయితే ఇప్పుడు లేదు కదండి. అంచేత అది వచ్చేదాకా ఆయన ఎదురు చూస్తుంటాడు అన్నమాట. అప్పుడు వస్తాడు. అది నాశ అంటే. దాని తర్వాత మూడవ పని, అది కూడా తను చేసేది కాదు, ధర్మ సంస్థాపన. ధర్మం అంటే మంచి పనులు, సదాచారము అని అర్థం. దాన్ని సంస్థాపన, స్థాపనం అంటే నిలబెట్టుట, సంస్థాపనం అంటే బాగా నిలబెట్టుట. ఏమిటి బాగా నిలబెట్టడం అంటే? శుభ్రంగా 5 అడుగులు లోపలికి తవ్వి రాళ్ళు గట్ర వేసి కదలకుండా ఉండేట్టుగా ధర్మము నిలబెట్టుడు అని నిలబెట్టడమా అంటే కాదు. సంస్థాపనము అంటే చేసే పని ఎవడిదాకా చెందాలో అలా చెందేటట్టుగా లోకం చేత చేయిస్తే అది సంస్థాపనము. ఏ పని చేసినా ఎవనికి చెందవలే, ఏ పని చేసినా. ఇప్పుడు మీరు భోజనం చేశారు అని అంటే పళ్ళానికి కాదు కదండి రుచి, చేతికి కాదు కదా రుచి, నోటికి కాదు కదా రుచి. దాని శక్తి చెందాల్సింది ఎవడికి? ఆ లోపలుండే నీ దాకా చెందాలి. అది మధ్యలో నోరు తినచ్చు, చెయ్యి కలపచ్చు, పళ్ళెంలో ఉండొచ్చు, నాలుగు దాన్ని మింగచ్చు, గొంతులోంచి దిగచ్చు, పొట్టదాకా వెళ్ళచ్చు. అయినా ఇది దేనికోసం పంపించింది కాదు, అది లోపల ఉండే నీ కోసం పంపించింది, నీ వెంట ఉండే వాడి కోసం పంపించింది. అక్కడ దాకా వెళ్ళాలి. మనం మన దాకా రానిస్తామండి, వాడి దాకా వెళ్ళిపోం. కానీ మనదా ఆపకుండా మన వెంట ఉండే వాడి దాకా వెళ్ళాలి. వాడు ఆ లోపల ఉండి వాడు గ్రహిస్తున్నాడు వైశ్వానరుడై. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఏ పని చేసినా ఆ లోపలుండే వాడి దాకా చెందాలి. అది నువ్వు దానవను, ధర్మవను, యజ్ఞవను, యాగవను, తపస్సును, వ్యాపారమును, ఉద్యోగమును, సద్యోగమును ఏం చేసినా అది వాడి దాకా అనుకుంటూ నువ్వు చేయగలిగే స్థితికి ధర్మము అంటారు. అలా చేస్తేనే ధర్మం. అది అలా కాకుండా చేసేది ఏదైనా అధర్మమే. అలా అనుకుంటూ నువ్వు చేయగలగాలంటే ఎవరు చెప్పాలి నీకు? దేవుడా వచ్చి చెప్పాలి. ఇది దేవుడికి చెందే సేవ అని ఆయన వచ్చి చెప్పుకున్నాడు అనుకుంటారు. నేను ఇంత నా కోసం చేయరా, ఏదో మన్మనాహో మద్భక్తో మధ్యాజీ మాన్నమస్కురు మామే వేషేసి యత్కరోషి యదర్శనాసి తత్పురుష మదర్పణం అంటే పోయా లోకుగా దొరికాను కదా అని పట్టుకుని నేను నాకిచ్చే అని నాకిచ్చే అని నాకిచ్చే నీకోసమే తెచ్చుకున్నాను ఇది అంతా ఆయన పట్టుకుని ఆయన పని అప్పుడే పట్టేసి ఉండేవాళ్ళం అండి మనం. ఆయన వచ్చి చెప్పుకుంటే విన్న అర్జునుడికి కూడా అది బుర్రకెక్కలేదండి. తనకి చెందేటట్టుగా పనులు చెయ్యాలి అని ఆయన చెబితే అది మన బుర్రకెక్కదు. ఆయన గురించి తెలిసిన వాడెవడైనా వచ్చి ఏమర్రా మనం చేసే పనులు ఆయన కోసం చేద్దాం రండి, మన గోదాదేవి చెప్పినట్టుగా ఎవడైనా వచ్చి ఆయన పాట మనం పాడదాం రండి, ఆయన సేవ మనం చేద్దాం రండి, హే స్వామి నీకు మాకుండే సంబంధం 7 జన్మలకి తెగేది కాదు సుమా అంచేత రండర్రా మనమంతా వెళ్ళి ఆ స్వామి సేవ చేద్దామని ఆండాళ్ళు తల్లి లాంటి వాళ్ళు చెబితే ఓ నిజమే పదండి పదండి మనం కూడా పోదాం అనిపిస్తుంది. ఆయన గురించి ఆయన చెప్పుకోకూడదు, ఆయన తత్వం తెలిసిన వాడెవడైనా చెప్పాలి. చెబితే అది మన మనస్సుకి స్పష్టంగా పడుతుంది. దానికోసం వస్తారు. చేత ధర్మాన్ని సంస్థాపనము అంటే అది తన వరకు చెందేటట్టుగా చేయించుట. స్వపర్యంతతయా స్థాపనం హి సంస్థాపనం. అలా చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు? సాధువులు, సజ్జనులు, వైష్ణవ అగ్రేసరులు, మహానుభావులైనటువంటి పెద్దలు. అంచేత వాడిని కాపాడతాడు, వాళ్ళ ఆటంకాలు తొలగిస్తాడు,
వాళ్ళు చేసేటటువంటి పనులని తాను కాపాడుతాడు. అవి ఎవరు చేసే పనైనా భగవత్ సేవగా నడిచేటట్టుగా చేయించేది. అలాంటి వారి కోసమనే తను సంభవామి, భవామి ఉంటా, సంభవామి కంటికి కనిపించేటట్టుగా నేనుంటా. అయితే సమ్ ఎందుకండి? ఇప్పుడు కూడా ఉంటాడండి, అవును ఉంటాడు. మనకు కూడా కనిపిస్తాడండి, అవును కనిపిస్తాడు. మీరు ఎప్పుడైనా చూశారండి దేవుణ్ణి? ఏమండి ఇక్కడ కూర్చొని మీరందరూ ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా? ఎంతమంది చూశారో చేతులు ఎత్తండి. దేవుణ్ణి నేరుగా ధైర్యం లేదు చూశారండి? చూసామనడానికి చూస్తున్నారు. మీరంతా నిజంగానే చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? మన కోసం విగ్రహ రూపంలో ఉన్నాడు కదండి. అది బొమ్మ దేవుడా? అణువడువునా ఉన్నవాడు అందులో మాత్రం లేడండి. కానీ మిగతా చోట్ల మనకి అది అనిపించదు, ఇక్కడ అనిపిస్తుంది. మనం ఆరాధన చేసుకునేటటువంటి చిన్ని విగ్రహ రూపంలో ఉండేటటువంటి స్థితి ఆయనది. అర్చా మూర్తి మన ఎదురుకుండా ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన జేబులో ఉన్నాడు, మన మెడలో ఉన్నాడు, మన ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు. నమ్మకం ఇది మనకి. సాధువులకి ఆ విశ్వాసం ఉంటుంది, వాళ్ళ కోసం దాంట్లో ఉంటాయండి. మనకి నిజంగా వచ్చే ఎదురుకుండా కనిపించిన ఏమండి ఏ ఊరి నుంచి వస్తున్నారు మీరు అని అడుగుతాం మనం. ఆ నిజంగా వండిగా శంఖ చక్రాలు పట్టుకొస్తే వేషం చాలా బాగా వేసుకొచ్చావా, బాగుంది, పర్లేదు, పనికొస్తా సినిమా కోసం అంటాం మనం. మనకి నమ్మకం ఆయన నేరుగా వచ్చి ఎదురుకుండా కనిపించి కదలాడినా ఉండదు. విశ్వాసం కలిగినటువంటి సజ్జనులకి సాధుజనులకి ఆయన విగ్రహ రూపంలో కనిపించేది సర్వస్వము అని వారు భావన చేస్తారు. వారు ఏది చేసినా అక్కడే చేస్తారు. మాట్లాడినా అక్కడే, ఆట ఆడినా అక్కడే, పాట పాడినా అక్కడే, ఆరగింపులైనా అక్కడే, విన్నపాలైనా అన్నీ అక్కడే చేస్తారు వారు. వాడికి ఆయనే, ఇంక వేరే ఎక్కడికి అక్కర్లేదు. ఇది వదిలి మరొక చోటికి పోవాలని కోరరు. మామూలు వాళ్ళైతే ఏమండి నాకు ఇంకెప్పుడండి పరంపదం, పోదామని ఉందండి, ఇంకా ఎప్పుడండి పోయేది, ఇక బతకలేకపోతున్నానండి అంటే దేవుడు ఇక్కడ లేడు, అక్కడెక్కడికో మనం వెళ్ళిపోవాలని వాళ్ళ కోరిక. కానీ సజ్జనుడు ఎప్పుడు, భక్తుడు ఎప్పుడు అట్లా ఎక్కడికో పోవాలని కోరడు. భక్తుడు భగవంతుడు మన దగ్గరికే వచ్చి మన జేబులోనో మన ఇంట్లోనో మన గుళ్ళోనో కూర్చుంటుంటే ఈ రోజులు ఎక్కడికో పోతానంటావేమిటి? కనుక ఎక్కడికి పోవాలని వారు కోరరు. వాళ్ళ కోసం తను వస్తాడు. ఇది తను చెప్పాడు సమాధానం. అర్జునుడు అడిగింది ఒకటే ప్రశ్న, ఏమయ్యా ఏమిటి నీ జన్మ నా జన్మ ఏమిటో కన్ఫ్యూజన్గా ఉంది. నిన్న కాక మొన్న పుట్టిన నువ్వు ఆవేళ సూర్యుడికి చెప్పానంటే నీకు జన్మలున్నాయా? ఉన్నాయి. మరి జన్మలు ఉన్నాయంటే నువ్వు జ్ఞానాన్ని కోల్పోయే వస్తావా? లేదు, కోల్పోను. మరి మాలాంటి శరీరాలు ఎత్తుతావా? ఎత్తను. అయితే కర్మ ప్రేరేపిస్తే వస్తావా? లేదు, నా సంకల్పంతో వస్తా. అయితే వచ్చేటటువంటి కాలం ఏమిటి? కర్మ పక్వత కాదా? కాదు, కేవలం నా యొక్క సంకల్పమే. వచ్చి ఏం చేస్తావు? సజ్జనులని సాకుతాను అంతే. 6 ప్రశ్నలు వెనకాతల అర్జునుడిలో ఉన్నాయి. ఇది తన గురించి చెప్పుకున్నాడు. భగవంతుని యొక్క అవతార రహస్య జ్ఞానము అని అంటారండి. ఆయనకు అవతార రహస్యాన్ని చెప్పాల్సిన పనేం లేదు, కానీ ప్రసంగాత్ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తనకి తాను చెప్పేటటువంటి ఈ కర్మ అనుష్ఠానం అనేది కర్మయోగము అని కదా మనం అనుకుంటున్నాం. ఈ కర్మానుష్ఠానం అనేది ఈవేళ కొత్తగా నీకోసం నేను కల్పించి చెప్పటం లేదయా. అప్పటి నుంచి ఇది వస్తూ ఉండేటటువంటి ఇది ధార. 2 రకాల ధార ఉంటుంది. ఒకటి ఆచారధార, 2 జ్ఞానధార. జ్ఞానధార తెలియాలి, ఆచారధార సాగాలి, అది మనం అనుష్ఠించాలి. అనుష్ఠానాలు తగ్గిపోతుంటాయి, దాన్ని మళ్ళీ పెంచడానికి పెద్దల్ని తెస్తాడు. జ్ఞానధార లోపిస్తూ ఉంటుంది, మరపుకు వస్తూ ఉంటుంది, తానో పెద్దలనో తెచ్చి వారి ద్వారా మళ్ళీ ఉపదేశింపచేస్తాడు. ఈ 2 ధారలు నిరంతరము సాగేటట్టుగా చూస్తాడు. ఇది ఆయన యొక్క అవతారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం అన్నమాట. పర్పస్ ఏమిటి దీన్ని ఇలా చెప్పడంలో? అటు జ్ఞానాన్ని నిలబెట్టడం కానీ, ఇటు ఆచారాన్ని నిలబెట్టడం కానీ, బాగుపడ్డం. మనం శరీరంలో ఉన్నాం, శరీరానికి పనిచేయడం లక్షణం, కనుక దీన్ని పని చేయించాలి. ఇది చెప్పాడు ఆయన. ఇది
4వ అధ్యాయంలో ప్రసంగాత్ స్వస్వభావోక్తి. అవసరం కాదు నిజానికి, కానీ ఇది చెప్పకపోతే ఆయనకి తాను ఎవడు ఎందుకు చేస్తున్నాను అనే విషయం స్పష్టంగా ఉండదు అని భగవంతుడు చెప్పినైనా జన్మ కర్మ చ మే దివ్యం, నేను జన్మిస్తా, నేను కర్మలు ఆచరిస్తా, కానీ నేను నీలాగే ఆచరిస్తా, నేను నీలాగే ప్రవర్తిస్తా. నీకు నాకు తేడా ఉంది, ఇది మాత్రం మర్చిపోకు. నేను చేసే కర్మ దివ్యము, నేను చేసే జన్మ దివ్యము. భగవత్ సంబంధం కలిగినవన్నీ దివ్యములు అని అంటారు. మనం చేసేవన్నీ కూడా కర్మల్ని బట్టి ఏర్పడ్డవి కనుక ఇవన్నీ ప్రాకృతాలు. కానీ భగవంతుడు చేసేవన్నీ కూడా దివ్యములే. ఆయన జన్మ దివ్యం, ఆయన కర్మ దివ్యం, ఆయన నామము దివ్యం, ఆయన పాట దివ్యం, ఆయన్ని ఆరాధించేటటువంటి భక్తుల యొక్క ప్రవృత్తి దివ్యము. అందుకే ఆయన దర్శించిన వాళ్ళని దివ్య సూరులు అని అంటారు. వారు పాడినవన్నీ దివ్య ప్రబంధాలు అంటారు. వారుండే స్థానములు దివ్య దేశములు అంటారు. వారి యొక్క చేష్టలని కూడా దివ్యములు. అన్నీ భగవత్ సంబంధమైనవని దివ్యములు. ఏమిటి దివ్యం అంటే మన బుద్ధికి అందనిది, కేవలము లీలగా చేసేది. అంటే ఏదో పెద్ద ఒళ్ళంతా హోనం చేసేసుకుని చేసేది కాదు, అది అలవోకగా సాగేది. తత్సంబంధం కలిగినవన్నీ దివ్యములై ఉంటాయి. భగవంతుడు చెబుతున్నాడు, జన్మ కర్మచ మే దివ్యం. ఎవరికి? ఏవం యో వేత్తి తత్వతః. ఇది ఎవడైతే కరెక్ట్గా తెలుసుకుంటాడో, తెలుసుకోవడం వేరు, దాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడం వేరండి. ఉన్నట్టుగా తెలుసుకుంటే దాన్ని వాస్తవంగా తెలుసుకోవడము అని అంటా. కేవలం పైపైన తెలిసిన వాడికి అహో అలానా అంటాడు. వాస్తవంగా తెలుసుకున్న వాడికి అందులో మునుగుతాడు ఆయన. ఎవడు దీన్ని స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు త్యక్త్వా దేహం, శరీరాన్ని వదులుతాడు. మళ్ళీ రెండవసారి ఇలాంటి పాడు దేహంలోకి రాడు. దేహాలు లేవు అనలేదండి. వాడు మళ్ళీ ఈ జన్మ చక్రంలోకి రావాల్సిన అవసరం లేదు. దేహం అనేది జీవుడికి లేకుండా ఉండదు. ఇక్కడ ఉండేటటువంటి మనకి ఈ దేహం ఎందుకోసం వద్దనుకుంటున్నాం అంటే, ఇది కర్మ వల్ల వచ్చింది కనుక మనం వద్దనుకుంటున్నాం. కర్మానుభవం కోసం వచ్చింది కనుక వద్దనుకుంటున్నాం. కనుక దేహం చెడ్డది కాదు. ఆ దేహం భగవంతుడు ప్రసాదించినదైతే నో ప్రాబ్లం. భగవత్ సేవకి వినియోగపడదగినదైతే ఉంటే తప్పేం లేదది. భగవత్ సేవకి మాత్రమే వినియోగపడదగినటువంటి దేహాన్ని ఎప్పుడూ ఆయన ఇస్తాడు. దివ్య దేహములు అని అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కర్మబంధం తొలగిన తర్వాత కూడా జీవుడికి శరీరాలు వస్తాయండి. ఒకటి కాదు, ఎన్ని కావాలంటే అని వస్తాయండి. ఇప్పుడు మనకేం కావాలంటే అని రావండి. ఇప్పుడు ఇది ఎలా చెబితే అట్లా మనం వినాలి. అప్పుడు మనం ఎలా చెబితే అలా వినేట్టుగా శరీరాలు వస్తాయి. 5 శరీరాలు కాంటే 5 అవుతాయి, 50 కాంటే 50 అవుతాయి, 100 కాంటే 100 అవుతాయండి. ఏం కావాలంటే అలా అయిపోతాయి, ఏం చేయమంటే అది చేస్తాయి. అలాంటి దేహాలు వస్తాయి. అప్పుడు పెద్ద ప్రమాదం కాదు, ఎందుకంటే అవి బంధకాలు కావదు. అది నీ యొక్క జ్ఞానాన్ని మూసేవి కావు, నిన్ను శాసించేవి కావు. నీవు ఆదేశించినట్టుగా అవి ప్రవర్తిస్తాయి కనుక అప్పుడు మనకి మంచిది. ఇలాంటి కర్మకృతమైనటువంటివి రావు. త్యక్త్వా దేహం పునర్జన్మనైతి. వాడు మళ్ళీ జన్మించడు అన్నాడండి. జన్మించేవాళ్ళు ఇద్దరాయా అని ప్రారంభించాడు ఈ అధ్యాయం. మీరు మొట్టమొదటి చూసారా? నువ్వు జన్మిస్తావు, నేను జన్మిస్తాను అని కదా ప్రారంభించాడైనా. నీకు జన్మ ఉంది, నాకు జన్మ ఉందని కదండి ప్రారంభించాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ. నాకు నీకు జన్మలున్నాయని ప్రారంభించాడు. కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాడు జన్మించడు అన్నాడండి. అంటే అర్థం ఏంటి? నాకు జన్మ తప్పదు అని అర్థం. తమాషా తెలుసునండి. ఆయన తత్వం తెలుసుకున్న వీడికి జన్మ పోతుంది, కానీ భగవంతుడికి జన్మలు పోవు. కారణమేమి? ఆయనలో ఇంకా మిగతా వాళ్ళని తరింపచేసే కృప అసీమమై ఉంటుంది కనుక మనకి కర్మ పోతే జన్మలు స్టాప్ అండి. ఆయన కృప పోవడం అనేది ఉండదు, ఆయనకి దయ పోవడం అనేది ఉండదు. ఆ దయ ఉన్నందువల్ల జన్మలు వస్తున్నాయి ఆయనకి, మనకి కర్మ వల్ల వస్తున్నాయి. కనుక కర్మ పోతే మనం ఆగిపోతాయి, దయ పోతే ఆయన వాగుతాయి. ఆయన దయ పోయేదేది? ఆయనకి దయ పర్మనెంట్.
ఎప్పుడు దయ ఉంటుంది కనుక ఆయన జన్మలు ఎప్పుడూ తప్పవు. పుట్టే ఇద్దరిలో నువ్వు పుట్టక్కర్లేదు నన్ను తెలుసుకుంటే, కానీ నాకు మాత్రం తప్పదురా నాయన. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి. వాడు నన్ను తెలుసుకుంటే తిరిగి మళ్ళీ జన్మలు ఎత్తాడు, నేను మాత్రం ఎత్తుతుంటా. మామేతి సోర్జున, వాడు నా స్థితిని పొందుతాడు. నా స్థితి అంటే కర్మబంధము అవసరము లేని స్థితి, స్వేచ్ఛగా ప్రవర్తించగలిగే స్థితి వాడికి ఏర్పడుతుంది. అంటే తన సంకల్పంతో తాను అనుకున్నట్టు ప్రవర్తించగలిగే యోగ్యత వాడికి ఏర్పడుతుంది సుమా అని ఇందులో మధ్యలో వచ్చినటువంటి ప్రస్తావనతోటి చేసుకోవలసినటువంటి కర్మ ఆచరణకి సంబంధించి తాను చెప్పేది ప్రామాణికము, కొత్తది కాదు ఈవేళ అని ఆరంభం చేసి ఇలా తెలుసుకుని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారయ్యా. ఇది తెలుసుకున్న తర్వాత వాడికి ఇతరమైనటువంటి బంధములు ఉండవు. ఎంతోమంది ఇట్లాంటి జ్ఞానము కలిగి చేసిన ఆచరణతోటి తరించారు. నీకు కూడా ఆచరణ కావాలి, కానీ ఈ తెలివితోటి కావాలి, ఈ తెలివి కలగాలి. ఇది తాను ఆరంభిస్తూ ముందుకు సాగుతాడు. ఈ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని మనం రేపటి ఉదయం సంక్షిప్తంగా చెప్పుకుని రేపు పై అధ్యాయానికి వెడతాం. జై శ్రీమన్నారాయణ.